పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. ఈ పునరుద్ధాన దినాన్న మీ ప్రియబిడ్డలందరితో కలిసి నేను ఆరాధించడానికి, కనపరచడానికి మీరు ఇచ్చిన యోగ్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు పాఠాల ద్వారా మీ నామాన్ని కనపరుచుకున్నారు, మీకు వందనాలు. ఈ దిన ఆరాధన అంతటినీ మీ నామానికి మహిమకరంగాను దేవునికరంగాను జరిగించబోతున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, ఆరాధన వర్తమానంలోను బల వర్తమానంలోను దేవ మిమ్మల్ని బలపరిచి వాడుకోమని వేడుకుంటా ఉన్నాను. తదుపరి మాట్లాడబోయాను కూడా రెక్కల చాటును భద్రపరచండి, మా అందరి క్షేమార్థమే మీరు బలపరచమని వేడుకుంటూ సమయోచితమైన సహాయం కొరకు మీ వైపు ఎదురు చూస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య పుణ్యనామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో దీనిలో ఎక్కువగా కనబడే మాటలు 3 ఉంటాయి. ఒకటి శ్రమ, రెండోది మహిమ, మూడోది కృప అనే మాటలు. పేతురు గారు ఈ 3 మాటల్ని ఎక్కువగా తన పత్రికల్లో ప్రస్తావిస్తూ ఉంటారు. ఒకటి శ్రమ, రెండోది మహిమ, మూడోది కృప అనే మాటలు. మనం చదువుకున్నటువంటి వచన భాగంలో తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణుగా చేసి స్థిరపరిచి బలపరచును అనే మాట. సో దీనిలో కూడా ఈ 3 మాటలు కనపడతాయి. ఒకటి శ్రమ కనపడుతుంది, రెండోది కృప కనపడుతుంది, దెన్ మూడోది మహిమ కనపడుతుంది. ఈ 3 పదాలు ఆయనకి బాగా ఇష్టమేమో అనుకుందాం. ఈ 3 పదాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు విశ్వాసుల యొక్క జీవితాల్లో శ్రమలు ధారాళంగా వస్తూనే ఉంటాయి. ఈ మాట ఈయన 17 సార్లు ప్రస్తావించారు శ్రమ గురించి. అంత మాత్రమే కాదు, మహిమ గురించి 9 సార్లు మాట్లాడతారు, కృప గురించి 7 సార్లు మాట్లాడతారు. ఈ వ్యక్తి ఎవరండి అంటే యేసుక్రీస్తు ప్రభువారిని చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తి, యేసు ప్రభువారిని అంతం వరకు వెంబడించినటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదు, ఆయన కోసం హతసాక్షి గావించబడినటువంటి వ్యక్తి. ఒక వ్యక్తి నేర్చుకునే క్రమంలో లేదా తర్ఫీదు పొందే క్రమంలో కొన్ని పదాలు మనకు అలవాటు అయిపోతూ ఉంటాయి. అంత్యోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 12 సంవత్సరాలు అయినట్టుంది. ఈ 12 సంవత్సరాల తర్వాత కొన్ని మాటలు అలవాటు అయిపోయి వచ్చేస్తూ ఉంటాయి. ఏంటంటే అన్న మాట్లాడే మాటలు వస్తాయి, మేనరిజమ్స్ కానీ లేకపోతే మాటలు కానీ అవి తెలియకుండా వచ్చేస్తూ ఉంటాయి, మనకు తెలియదు. మాటల్లో సహవాసంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు తెలియకుండా కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ ఉన్న క్రమంలో పేతురు గారికి ఈ పదాలన్నీ బాగా సుపరిచితమైనవి. ఒకప్పుడు ఆయన యొక్క స్వభావానికి ఇప్పుడు ఈయన మాట్లాడుతూ ఉన్న విధానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అయితే ఈ పేతురు గారు నేర్చుకుంటా ఉన్న విధానాన్ని ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 34, 35, 36 వచనాలు చూద్దాం. తర్వాత ఇక్కడికి వద్దాం మనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 34, 35, 36 వచనాలు. వారద్దరికి వెళ్ళి గెన్నేసరెతు దేశమునకు వచ్చిరి. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానం పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెప్పించి, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థపడిరి అనే మాట. సో దీనిలో 35వ వచనంలో ఒక మాట ఉంది, అదండి గుర్తుపట్టి అనే మాట. గుర్తుపట్టి ఇంగ్లీష్లో గుర్తుపట్టి అనే మాటను ఏమని రాశారంటే హ్యాడ్ నాలెడ్జ్ ఆఫ్ హిమ్ అని.
ఆయనను గురించినటువంటి జ్ఞానము కలిగి అన్నమాట. ఆయనను గురించినటువంటి జ్ఞానము కలిగి. విశ్వాసి యొక్క జీవితంలో ఆయనను గుర్తుపట్టలేకుండా, ఆయనను మర్చిపోయేటట్లుగా అనేక పరిస్థితులు వెంబడిస్తూ ఉంటాయి. ఈ 14వ అధ్యాయం అంతా మనం జ్ఞాపకం చేసుకుంటే నేను కొంచెం బ్రీఫ్గా అలా చెప్తాను. 14వ అధ్యాయం మొదటి వచనాల్లో హేరోదియా తన కుమార్తెను ప్రేరేపించి బాప్తిస్మిచ్చి యోహాను గారి యొక్క తల కొట్టేస్తుంది. తల కొట్టించిన తర్వాత ఆ సమాచారాన్ని శిష్యులు యేసుప్రభు వారికి చేరవేస్తారు. యేసుప్రభు వారికి చేరవేయగానే ఆయన ఒంటరిగా మౌనంగా ఏకాంత ప్రదేశానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళ్ళిన సమాచారం విని అనేక మంది ఆయన వెంబడిస్తూ ఉంటారు. వెంబడించినటువంటి వారు వచ్చి యేసుప్రభు నిలబడగానే ఆయన వారిని చూసి కనికరపడి వారిని ముట్టి స్వస్థపరచును అనే మాట ఉంటుంది. ఇక్కడ ఒక విషయం చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు వారికి ఏమేం తెలుసు అంటే సమస్తం తెలుసు ఆయనకి. యేసుప్రభు వారికి సమస్తము కూడా సాధ్యమే. ఆయన రోగులను స్వస్థపరచగలడు. అంత మాత్రమే కాదు, చనిపోయిన వారిని కూడా బ్రతికించగలడు. ఈ పర్టికులర్ సందర్భంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు తల కొట్టించినప్పుడు ఆయన 100% మానవుడు, 100% దేవుడు. అంటే ఆయన దైవ మానవుడు అన్నమాట. సో దైవ మానవుడిగా ఆయన ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో యోహాను గారు ఏం చేయొచ్చు? ఒకవేళ మనం ఆలోచిస్తే, మన ఆలోచన ప్రకారం అవి తల తీసుకొని రండి, మొండని తీసుకొని రండి, పెట్టండి అనొచ్చు కదా. మౌనంగా ఉన్నాడు. అదే సందర్భంలో ఆయన మానసిక వేదన గుండా వెళతా ఉన్నప్పుడు చాలామంది ప్రజలు అవసరతల్లో వచ్చారు, అనారోగ్యంతో వచ్చారు, బాధపడతా ఉన్నారు. వీరినేమో ఆయన స్వస్థపరిచారు. ఇక్కడ 2 విషయాలు కనపడతా ఉన్నాయి. దేవుని యొక్క మౌనం, అదే సమయంలో దేవుని యొక్క పని. దేవుడు ఒక విశ్వాసి యొక్క జీవితంలో మౌనంగా ఉండే సందర్భాలు కూడా వస్తాయి. ఎప్పుడైతే దేవుడు మౌనం అవుతాడో ఆ మౌనంలో కూడా మనకి పాఠాలు నేర్పిస్తాడు. దేవుడు మౌనమవుతా ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టాలని కాదు, మనల్ని ఒంటరి వాళ్ళని చేయాలని కాదు, కానీ విశ్వాసంలో ఒక మెట్టు పైకి ఎదగడానికి, ఆయన ఎవరో మనం అర్థం చేసుకోగలగడానికి. ఈ సందర్భంలో ప్రభువు మాట అంటా ఉన్నారు, ఆయనను గుర్తుపట్టి అనేమాట. హ్యాడ్ ఎ నాలెడ్జ్ ఆఫ్ హిమ్, ఆయన గురించిన జ్ఞానము కలిగి అనేమాట. అనేక సార్లు విశ్వాసులమైన మనం ఆయన ఎవరో తెలియక, ఆయన గుర్తుపట్టలేక చాలా దాన్ని ఏమంటారు, కృంగిపోయే పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో యేసుప్రభు వారి యొక్క లక్షణం ఏం నేర్చుకుంటా ఉన్నా చెప్పండి? ఆయనకు సమస్తం తెలుసు, సమస్తాన్ని చేయగలడు, ఆయన మౌనంగా ఉండగలడు, పని కూడా చేయగలడు. ఈ మాటను బట్టి ఆలోచిద్దాం. ఒకవేళ మన వ్యక్తిగత జీవితాల్లో దేవుడు మౌనంగా ఉన్నట్లు మీకు అనిపిస్తూ ఉందేమో, ఆయన మౌనం కూడా పని చేస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు ఇంట్లో డాడీ మౌనంగా ఉన్నప్పుడు అమ్మ ఏమని చెప్పండి? నాన్న దగ్గరికి వెళ్ళొద్దురా అంటది. ఎందుకని? ఆయన మౌనంలో ఏదో ఉంది, ఒక పెద్ద తుఫాను ఉంటుందో లేకపోతే ఏముంటుందో తెలియదు. ఒకవేళ ఆ తుఫాన్లు కదిపించామనుకోండి, నష్టం ఎవరికి? మనకే జరుగుతుంది కదా. అమ్మ అంటది ఆయన మౌనం ఒక ఏదో పని జరుగుతుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి అని. కొంత సమయం తర్వాత ఆయన తేరుకుని మళ్ళీ ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి మనం ఇక్కడ ఆలోచిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారి యొక్క మానసికమైన పరిస్థితి ఈ ప్రత్యేకమైనటువంటి ప్యాసేజ్లో, తనకెంతో అత్యంత ప్రియుడైనటువంటి వారు తల కొట్టించబడిన సమాచారం రాగానే ఆయన 100% మానవుడు కాబట్టి మనం ఎటువంటి బాధ గుండా వెళతామో, మన ఆప్తులను కోల్పోయినప్పుడు, మనం ఎటువంటి ఒత్తిడిని అనుభవిస్తామో, మనం ప్రేమించే వాళ్ళని కోల్పోయినప్పుడు, అదే ఒత్తిడిని అదే ఇంటెన్సిటీని ఆయన ఫీల్ అయినటువంటి దేవుడు ఆయన. ఈ మాట దగ్గర మొదట మనం నేర్చుకోదగిన పాఠం ఏంటంటే, దేవుడు మన ప్రతి మానసికమైన పరిస్థితిని గుర్తెరిగి అర్థం చేసుకోగలిగిన గొప్ప దేవుడు ఆయన. అటువంటి గొప్ప దేవుడిని అర్థం చేసుకోవడంలో మనం విఫలమైపోతే, అటువంటి గొప్ప దేవుడిని ఆరాధించడంలో మనం విఫలమైపోతూ ఉంటే నష్టం మనకే. అయితే ఒక వ్యక్తి దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఆ వ్యక్తికి 3 విషయాలు తెలిసి ఉండాలి. ఒక వ్యక్తి అంటే విశ్వాసి యొక్క జీవితంలో 3 విషయాలు మ్యాండేటరీ, కంపల్సరీ. మొదటిది ఏంటంటే దేవుణ్ణి ఆరాధించాలి అనే మాట. మొదటిది దేవుణ్ణి ఆరాధించాలి. రెండోది దేవుని యొక్క సాక్షిగా బ్రతకాలి. దెన్ మూడోది దేవుని కొరకు మనం పని చేయాలి. ఈ 3 విషయాల్ని ప్రతి విశ్వాసి కూడా ఖచ్చితంగా తప్పనిసరి పాటించి తీరాల్సిందే. మొదటిది ఆరాధన, రెండోది దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలి, దెన్ మూడోదిగా దేవుని కొరకు పనిచేయాలి. దేవుని కొరకు పనిచేయడం అనేది సేవకుల బాధ్యత మాత్రమే కాదు, రక్షించబడిన ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత. అయితే కొంచెం ముందుకు వద్దాం. ఆరాధన ఎవరు చేయగలరు అన్నప్పుడు ఆయన ఎవరో ఆయన్ని స్పష్టంగా గ్రహించిన వారైతే
ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆయన్ని ఆరాధన చేయకుండా ఉండలేరు. మనం మూల వచ్చిన ఇలా తీసుకున్నాం కదండి 5:10లో, తన నిత్య మహిమకు మనల్ని పిలిచినటువంటి గొప్ప దేవుడు అన్నప్పుడు, దేవుడు ఒక వ్యక్తిని ఆకర్షించిన తర్వాత, పిలిచిన తర్వాత అతనికి తర్పీదిచ్చే క్రమంలో దేవుడు తాను ఎలా ప్రత్యక్షపరచుకుంటాడో పేతురు గారి యొక్క జీవితం నుంచి మనం చూద్దాం. ఇలా జరిగింది. సో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు అలా స్వస్థపరచడం మొదలుపెట్టారో అది సాయంత్రం అవుతుంది, నెమ్మదిగా చీకటి పడతా ఉంది. చీకటి పడతా ఉన్న సమయాన శిష్యులు వచ్చారు. వచ్చేయమన్నారు. శిష్యులు చేయమన్నారు, అయ్యా నువ్వు ప్రసంగంలో చాలా బిజీగా ఉన్నట్టున్నావు, చీకటి పడిపోతుంది, వాళ్ళకి ఆకలేస్తుంది, వాళ్ళకి అన్నం పెట్టాలి, మన దగ్గర డబ్బులు లేవు, కాబట్టి నువ్వేం చేయాలా, వాళ్ళు తొందరగా పంపించేయి. ఒకవేళ వాళ్ళు చీకట్లు వెళ్ళిపోయి కాలు జారి పడ్డారు అనుకోండి, రేపు పొద్దున మనకి ఇబ్బంది వస్తుంది, కాబట్టి పంపించేయి అన్నట్లుగా మాట్లాడితే యేసుప్రభువు వారు ఏమంటారు, వారు వెళ్ళనక్కర్లేదు అనే మాట. చూడండి ఆ మాట ఉంటుంది 14వ అధ్యాయం 16వ వచనం. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని ఆయన సెలవిచ్చెను. ఈ మాట మనం వింటా ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు వారు వారి మానసికమైన అవసరతలు పట్టించుకోవడమే మాత్రం కాదు, కానీ వారి శారీరకమైన అవసరతలను కూడా పట్టించుకునే గొప్ప దేవుడిగా ఉన్నాడు. ఇలా ఆలోచిద్దాం. రోగుల యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ట్యాబ్లెట్స్ వేసుకుంటా ఉన్న లోపల ఆందోళన ఉంటుంది. కానీ ఈయన మానసికమైన పరిస్థితిని కూడా పట్టించుకోగలడు. అదే విషయంలో శారీరకమైన అవసరతను కూడా తీర్చగలిగిన గొప్ప దేవుడు ఆయన. ఇవన్నీ జాగ్రత్త వింటూ ఉండండి, తర్వాత మనం ముందుకెళ్దాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మాటలు ఎవరు వింటూ ఉన్నారు? ఈ మాటలు ఎవరు వింటూ ఉన్నారంటే తన చుట్టూ ఉన్న శిష్యులు వింటూనే ఉన్నారు. ఏంటి ఆ మాటలు? మీరు వెళ్ళనక్కర్లేదు, వారికి మీరే భోజనం పెట్టండి అనే మాట. ఈ మాట అన్న వెంటనే వాళ్ళు ఏమన్నారు? వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకైన వాటి నా యొద్దకు తిండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని వారి జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి అనే మాట ఇక్కడ ఉంది. ఫుట్నోట్లు ఏమంటారు చెప్పండి? స్తోత్రం చేసి అనే మాట. స్తోత్రం చేసి, ప్రైజ్ చేసి లేదా ఎగ్జాల్ట్ చేసి. ఈ మాట మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఇలా చేయకుండా కూడా చేయగలరు, అవునా కాదండి? ఇప్పుడు రొట్టె తీసుకున్నారు, ఏమని స్తోత్రం చేసి ఉంటారు? ఏమని ప్రైజ్ చేసి ఉంటారు? ఏమని ప్రైజ్ చేసి ఉంటారు? అర్థం కాలేదు కదా? స్తోత్రము అనే మాటకు అర్థమేంటి చెప్పండి? ప్రశంస అనే మాట. ప్రశంస లేదా ప్రైజ్ చేయడం, లేదా కొంచెం ముందుకెళ్తే ఎగ్జాల్ట్ చేయడం అనే మాట. తండ్రి అలా ప్రభువు అలా రొట్టె పట్టుకొని ఏమని ఉంటారు? కొంచెం ఆలోచించండి. 5 రొట్టెలు 2 చేపల దగ్గరికి వెళ్ళండి, అంత్యోకు నుంచి కొంచెం అటు వెళ్ళండి. సో వెళ్ళినప్పుడు చుట్టూ ఎవరున్నారు? 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళందరూ మాటలు వింటా ఉన్నారు. ఎవరు మాటలు వింటున్నారు? యేసుప్రభువు వారు మాటలు వింటా ఉన్నారు. జనాలందరూ కూడా కూర్చుని ఉన్నారు కదా. ఇప్పుడు ఏదైనా మాట్లాడితే ఎవరికి వినపడుతుంది? శిష్యులకే వినపడాలి. బహుశా నేను ఇలా అనుకుంటున్నాను, ఏమనంటే వాళ్ళు రొట్టె పట్టుకొని ఇలా అంటున్నారు, ప్రభువా తండ్రి నీకు సమస్తము సాధ్యమే. జాగ్రత్త వినండి, నీకు సమస్తము సాధ్యమే. నీవు శూన్యము నుంచి సమస్తాన్ని చేయగలిగిన గొప్ప దేవుడు. బహుశా నేను అనుకుంటున్నాను, అక్కడ లేదు అది. ఆ తర్వాత ఈ ప్రజల యొక్క అవసరతలను గుర్తెరిగినటువంటి దేవుడవు. దీన్ని మా కొరకు విరిచి సమృద్ధిగా వడ్డించమని బహుశా ప్రైజ్ చేశారేమో తెలియదు. అలా చేస్తూ ఉన్నప్పుడు ఎవరు వింటున్నారు? శిష్యులు వింటూ ఉన్నారు. అర్థమవుతుందండి? అయిన తర్వాత ఆ రొట్టె తీసుకొచ్చి వారికి ఇచ్చారు. ఏం చేశారు? వాళ్ళందరూ కూడా పంచిపెట్టారు. సో పంచి పెడతా ఉన్నప్పుడు ముందే బాస్కెట్లు నింపారా, లేకపోతే పంచుతుంటే వస్తున్నాయా? అయిన తర్వాత కాదు, ముందు అలా పంచుకుంటూ వెళ్తా ఉంటే అవి వస్తూ ఉన్నాయి. బహుశా ఎలా జరిగిందో మనకు తెలియదు. చివరికి మాత్రం ఎన్ని మిగిలినాయి? అంతటితో ఆగిపోయింది. ఈ సందర్భంలో ప్రభు ఎవరిని టార్గెట్ చేస్తూ ఉన్నారో మనకు తెలియదు, కానీ మనం ఇలా అనుకుందాం. పేతురు గారిని దేవుడు ప్రిపేర్ చేస్తూ ఉన్న సందర్భంలో బహుశా నేను ఇలా అనుకుంటున్నాను, పేతురు గారు రాబోయే దినాల్లో ఈ మాట చెప్పాలండి అంటే ఏ మాట? సర్వకృపానిధియగు దేవుడు తన నిత్య మహిమకు పిలిచిన వాడు తానే మిమ్మలను కొంచెం కాలం శ్రమపడిన వెంబట స్థిరపరిచి ఆయన బలపరచును అనే మాట. ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఒకప్పుడు ఎలా మాట్లాడేవాడు పేతురు గారు? నా కోపం వచ్చిందంటేనా, ప్రభా ఈయనేం చేయమంటావు అని చెప్పి దుడుకుగా మాట్లాడే వ్యక్తి ఈ మంచి మాటల్ని ఎక్కడ నేర్చుకుండొచ్చు నేనంటే, యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆయనను గూర్చిన జ్ఞానం ఎప్పుడైతే తనకు అర్థమవడం మొదలుపెట్టిందో ఆయన మాటలు మారిపోయినాయి, ఆయన ఉచ్చరించే పదాలు మారిపోయినాయి, ఆయన జీవితమే మారిపోయింది.
యేసుక్రీస్తు ప్రభువాన్ని అనేక సంవత్సరాలుగా వెంబడిస్తూ ఉన్నాం మనమందరం కూడా. యేసు ప్రభువుని వెంబడిస్తున్నామన్న పేరే కానీ మన మాటల్లో కానీ మన ఆలోచన విధానంలో కానీ మన జీవిత విధానంలో కానీ ఎక్కడా కూడా మార్పు రాదు. ఒక్క మార్పు తప్ప, ఆదివారం చర్చికి రావడం తప్ప. ఆదివారం చర్చికి కూడా అటు ఇటుగా కాస్త బైబిల్ దొరికితే పట్టుకొస్తాం, లేకపోతే మొబైల్లో చూస్తాం. అది కూడా కొంచెం ఇబ్బందికరమే. అయితే దేవుడు మన నుంచి ఆశిస్తాం అన్నమాట తెలుసా అండి, నిజమైన ఆరాధకులుగా మనం మారాల. నిజమైన ఆరాధకులుగా మనం మారాలి అంటే ఆయనను గూర్చిన జ్ఞానం మనకు కావాలి. దేవుని గురించిన జ్ఞానం మనకు లేకుండా మనం దేవుణ్ణి ఆరాధించలేం అనే మాట. సో నేను ఇక్కడ మాంసం కూరతో అన్నం తిని ప్రక్కనే ఉన్న అన్నని ఆరాధించమన్న అన్న ఎలా ఉందో చెప్పమంటే ఎలా ఉంటుంది? తిన్నవాడు చెప్తాడా లేకపోతే విన్నవాడు చెప్తాడా? తిన్న నేనే చెప్పాలా. దేవుణ్ణి ఆరాధించడం అని అంటే ఆయన ఎవరో మనకు అర్థం కాకపోతే నేను ఆయన్ని ఆరాధించలేను. కానీ ఆరాధన ఎలాగైపోయింది తెలుసా అండి, అది కూడా దాని ఏమంటారు, కల్పితం అయిపోయింది. ఒక వ్యక్తి చేసిన ఆరాధనని అదే పదాలని కొంచెం అటు ఇటు మార్చి కొంచెం గట్టిగా మాట్లాడితే ఆరాధించేసాము అనుకుంటున్నాం, కానీ అలా కాదండి. ప్రభు అంటా ఉన్నారు, నా గురించినటువంటి జ్ఞానం మీకు వ్యక్తిగతంగా కలగాలి అన్నమాట. ఈ పర్టికులర్ సందర్భంలో ప్రభు ఒక లెసన్ నేర్పించారేమని, ఆయనకు సమస్తము సాధ్యమే అన్నమాట. అవసరతను గుర్తించిన దేవుడు మన ఆకలిని కూడా తీర్చగలడు. అయితే కొంచెం కిందకు వద్దాం. అయిన తర్వాత 12 గంపలు ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు నిండా ఎత్తిరి. ఆ తర్వాత వెంటనే అనే మాట 22వ వచనం, వెంటనే అనే మాట. వెంటనే అనే మాట అర్జెన్సీని చూపిస్తూ ఉంటుంది. అర్జెన్సీ. అంబులెన్స్ వస్తూ ఉన్నప్పుడు ఏం మోగుతాయి? హార్న్స్ మోగుతాయి కదా. అంబులెన్స్ హార్న్స్ మోగుతాయి అంటే లోపల ఎవరు ఉన్నారని, అవసరతలు ఒక వ్యక్తి ఉన్నాడని, ఇది ఒక కోణం కదా. రెండోది, లోపల గంజాయి కూడా తరలించవచ్చు హార్న్స్ వేసుకొని. మనం ఇక్కడ పట్టుకున్న చిత్తూరులో, మీకు అర్థమవుతుంది కదా. హార్న్స్ వేసినంత మాత్రాన లోపల పేషెంట్ ఉన్నాడని అనుకోకండి, లోపల ఇంకేమైనా జరగవచ్చు. అయితే మనం ఆరాధించినంత మాత్రాన భక్తులమేం కాదు. అంతరంగంలో మార్పు జరగకుండా కూడా హారన్ మోగించవచ్చు. అలా హారన్ మోగిస్తే జనాలు అనుకోవచ్చేమో కానీ వీళ్ళు బాగా ఆరాధిస్తున్నారని చెప్పి దేవుడు అలా ఏమీ వెక్కిరించబడ్డు, దెన్ మోసగించబడ్డు. ఈ సందర్భంలో వెంటనే అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే బహుశా దేవుడు ఏదో ఒక పని చేయబోతా ఉన్నారు. ఏంటి ఆ పని అన్నప్పుడు కొంచెం కిందకు వద్దాం. యేసయ్య అన్నారు, ఈ పడవ ఎక్కి మీరు అద్దరికి వెళ్ళిపోండి అన్నారు కదా. ఏ పడవ? ఎక్కడ అంటే గెన్నేసరతు అనేటటువంటి సముద్ర తీరం. అక్కడ కొండలన్నీ పెద్దగా ఉంటాయి. ఆ కొండల మధ్యలో చిన్న మంచినీటి కొలను ఉంటుంది, సరస్సు ఉంటుంది. దాన్నే గలిలియా సముద్రం అంటారు, గెన్నేసరత్ అంటారు, కిన్నేసరత్ అంటారు. ఈ సముద్రంలో అంటే ఆ సముద్రంలో పడవేసుకుని వెళ్తా ఉన్నప్పుడు రాత్రి 4వ జామున అన్నప్పుడు 3 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల మధ్యలో ఏం జరిగిందని నేనంటే, ఒక పెద్ద గాలి వచ్చింది. కొండల మీద నుంచి గాలి ఎలా వస్తుంది, ఈ పక్క నుంచి ఇట్లా వెళ్ళిపోద్ది. ఇలా గాలి వచ్చి కిందకి రాగానే పడవ కదిలిపోతూ ఉంది. సో పడవ కదిలిపోతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పండి, అటు ఇటు పడవని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. సో బ్యాలెన్స్ చేస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న సందర్భం కనపడి చూడండి, అక్కడ ఏముంటుందో. 24వ వచనం. అప్పటికి దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచు ఉండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చాను. వారి వద్దకు వచ్చాను. ఇప్పుడు ఆలోచిద్దాం. శిష్యుల్ని పంపిస్తూ ఉన్నప్పుడు శిష్యులకు ఒక సమస్య ఎదురైంది. సమస్య ఎదురవగానే వీళ్ళు పిలిచారా, ఆయన వచ్చాడా? ఆయన వచ్చారా? జాగ్రత్త వినాలి. ఈయన పిలిచారా, వాళ్ళు పిలిచారా, ఆయన వచ్చారా? మొన్న హైదరాబాద్ ఒక మీటింగ్కి వెళ్తే పొద్దున్నే మీటింగ్కి వెళ్ళాలా, ఒక ఇంట్లో బస చేయడానికి ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే, అన్నం ఎప్పుడు పెడతారు అని చెప్పి కొంచెం బాగా ఆలోచించి కిచిడి పెట్టామన్నా అన్నారు. బ్రేక్ఫాస్ట్ కిచిడి పెట్టారు, ఎంత అన్నం పెట్టారు. అన్నారు ఎప్పుడు అన్నం పెడతారు, బాగా తినండి అన్నారు. మీరు కూడా తినొచ్చారేంటి? అన్న ఎప్పుడు కుదులుతాడో తెలియదు కాబట్టి అనుకుంటున్నారా? మన టైమింగ్స్ ఉన్నాయి, పర్టికులర్ టైమింగ్స్. కొంచెం మబ్బు వదిలి కొంచెం ఎలా యాక్టివ్ కనపడండి. మీ మొఖాలు ఎట్లున్నాయండి అంటే 5 రొట్టెలు 2 చేపల బ్యాచ్ లాగానే ఉంది. వాళ్ళందరూ ఆకలితో నిరసించిపోయి యాక్టివ్గా ఉన్నారు వాళ్ళు. మనం మాత్రం అలా లేం. కొంచెం మొఖాలని కొంచెం విచ్చుకునేటట్టు చేయండి. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు, నిలబడిన వాళ్ళకి మీరు ఇచ్చే సిగ్నల్స్ ఉంటే ఇక ఆఫర్ అన్నట్టున్నాయి. మనం వచ్చింది ఆరాధనకి మొదలే, తర్వాత అన్న కూడా ఉన్నారు.
కొంచెం మీరు ఎంకరేజ్ చేస్తా ఉంటే ఇక్కడ నిలబడిన వాళ్ళ శక్తి వస్తుంది. కొంచెం ఆలోచించండి. ఆలోచిస్తున్నారా? నాతో వస్తున్నారా? గాలి కొట్టింది, పడవ ఇటు అటు కదులుతుంది. ఎవరు వచ్చారు అక్కడికి? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. వచ్చినప్పుడు వారు పిలిస్తే వచ్చారా, పిలవకుండానే వచ్చారా? విశ్వాసి యొక్క జీవితంలో ఒక శ్రమ నడుస్తూ ఉన్నప్పుడు దాన్ని భరించగలిగినంత వరకే ఆయన అనుమతిస్తారు. మనం సహింపగలిగినంతకంటే ఎక్కువగా అయినా ఎవరిని ఎన్నడూ కూడా శోధింపబడనీయుడు. అయితే ఆ తీవ్రత అధికమవుతా ఉన్న సమయంలో ఆ తీవ్రతను ఆ శిష్యులు భరించలేని పరిస్థితుల్లో ఆయనే వచ్చి అక్కడ నిలబడ్డారు కదా. ఇప్పుడు ఆలోచిద్దాం. మనం కూడా చాలాసార్లు ఇలా అంటాం, ప్రభా భరించలేకపోతున్నాను ప్రభా అని. అయితే ఒక మాట అనండి, భరించలేకపోతున్నాను అనే మాట మనకు వచ్చిందండి అంటే ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడు? మన ముందటే ఉన్నాడు కదా. జాగ్రత్తగా వినండి, మన ముందటే ఉన్నాడు. మనం పిలవకుండానే మన సమస్య యొక్క తీవ్రతని స్పష్టంగా ఎరిగినటువంటి దేవుడు ఆయన. ఆ దేవుడు పిలవకుండానే వచ్చి ఎక్కడ నిలబడ్డాడు? ఆయన ముందు నిలబడ్డాడు కదా. నిలబడినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. చూడండి ఆయన ఏమంటాడు, 26వ వచనం. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి బోతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి అనే మాట. అవునా? సరే, ఏమన్నాడు ఆయన? భయపడి అనే మాట కదా. బైబిల్లో భయపడదనే మాట ఎన్నిసార్లు ఉంది? కొంచెం గట్టిగా ఎన్నిసార్లు అండి? లెక్కేశారు మీరు? ఎవరన్నా లెక్కేశారన్నా? మీరు లెక్కేశారా? చెప్పిన వాళ్ళందరిని అడుగుతున్నా, లెక్కేశారా? మరి ఎవరు చెప్పారు మీకు? ఈరోజు అసైన్మెంట్ అనమాట. మరలా నెక్స్ట్ మంత్ ఎప్పుడు 3వ ఆదివారం వస్తుంది కదా, అప్పుడు మీకు కనుక ఆసక్తి ఉంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు లెక్కేయండి, మొబైల్లో చూడకండి. ఖచ్చితంగా లెక్కేసి నోట్ చేసుకోండి, ఎన్నిసార్లు ఉంటుందో చెప్పండి. భయపడకుడు అనే మాట 36 సార్లు ఉంది. భయం అనే మాట 196 సార్లు ఉంది. అంతే. మరి 366 మీరు ఎక్కడ లెక్కేసారు నాకు తెలియదు. 2-3 బైబిల్స్ పక్కన పెట్టుకుని ఉంటారు కదా. అర్థమవుతుందా మీకు? భయపడకుడు అనే మాట ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు నేను కూడా చదవలేదు. నేను బైబిల్ యాప్లో చూసి ఆ పదాలు ఎన్నిసార్లు చూస్తే వాడిచ్చిన సందర్భం ఏంటంటే 192 సార్లు మాత్రం ఉంది. కొంచెం ఇంకో పదాన్ని మార్చి చూసినప్పుడు 36 సార్లు మాత్రమే ఉంది. మరి మొత్తం కలిపితే 200 కూడా కాల. మరి మీకు 366 ఎలా వచ్చినాయి? ఇక్కడ అంటారు లీప్ సంవత్సరం కూడా తెలుసు, దేవుని స్తోత్రం అంటారు. అట్లాంటి మాటలు అనుకుంటే దయచేసి చదవండి. ఈ రోజు నుంచి యథార్థంగా మీరు తెలుసుకోగలిగిన వారైతే ఈ రోజు నుంచి ఒక అసైన్మెంట్ కదా, ఆలోచిద్దాం. భయపడకుడి అన్నారు కదా. అన్నప్పుడు వీళ్ళు ఎవరిని చూసి భయపడతా ఉన్నారు? ఎవరిని చూసి భయపడుతున్నారు? సమస్యను చూసా, సమస్యకున్న పరిష్కారాన్ని చూసా? మాట్లాడేవాళ్ళు కొంచెం గట్టి మాట్లాడండి. సమస్యను చూసా, సమస్యకున్న పరిష్కారాన్ని బట్టా? కొంచెం కంగారుగా ఉంది కదా, అటు ఇటు ఏం చెప్తే ఏమంటాడని చెప్పి ఏమన్నా. వారు భయపడతా ఉంది సమస్యకు పరిష్కారాన్ని చూసి. సమస్యలో దేవుడు పట్టించుకోవడానికి వస్తే ఆ పరిష్కారాన్ని చూసి వాళ్ళు కలవరపడతా ఉన్నారు. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా కొంతమంది ఒకవేళ కొత్తగా ప్రభుని నమ్ముకున్నారు అనుకోండి, యేసు ప్రభుని గురించి మా ఇంట్లో తెలిస్తే బతకనీరు అంటారు కదా. యేసు ప్రభు ఇప్పుడు సమస్య పరిష్కారం. ప్రార్థనకు వస్తున్నామని తెలిస్తే చంపి పేగులు తీసేస్తారండి అంటారు కదా, ఆ సమస్య పరిష్కారం. ఆయన చాలామంది ఎవరైతే క్రీస్తుని గురించి భయపడతా ఉంటారో, యేసు ప్రభుని గురించి సాక్షి ఉండటానికి కలవరపడతా ఉంటారో, వారు ప్రభుని ఎలా చూస్తూ ఉన్నారు చెప్పండి? సమస్యగా చూస్తూ ఉన్నారు, కానీ పరిష్కారంగా కాదు. ప్రభు అంటా ఉన్నారు, నేను సమస్యకు పరిష్కారాన్నే కానీ సమస్యను కాదు. అర్థమవుతుందండి? యేసు ప్రభువుని గురించి మనం మాట్లాడటం కానీ, యేసు ప్రభుని గురించి మనం సాక్ష్యం ఇవ్వడం కానీ, లేదా యేసు ప్రభు యొక్క విశ్వాసగా మనం జీవించడం అనేది సమస్య కాదు, అది పరిష్కారం. ఈ దినాన్న ప్రభు అంటా ఉన్నాడు, వాళ్ళు గాలిని చూశారు, వాస్తవానికి సమస్య ఏంటి చెప్పండి? గాలి కొడతా ఉంది, కానీ ఆ సమస్యను మర్చిపోయారు. ఇప్పుడు ఎవరిని చూస్తున్నారు ప్రమాదంగా? ప్రభువుని చూస్తూ ఉన్నారు. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా అంటారు, రక్షించబడక ముందు భలే స్వేచ్ఛగా ఉండేది బ్రదర్, కానీ ఇప్పుడు ఏంటో అంత కట్టేసినట్టుంది. ఇప్పుడు సమస్య ఎవరంట? ఇప్పుడు ఎవరి సమస్య మనకి? ప్రభు సమస్యలా కనపడుతున్నారు కదా. ఆయన ఎన్నటికీ కూడా విశ్వాసుల యొక్క జీవితాల్లో ఆయన పరిష్కారమే కానీ సమస్య కానే కాదు. ఒకవేళ అది మనకు అర్థం కాకపోయినా, ఇక్కడ గాలి కొడతా ఉంది, ఆయన ఎదురొచ్చాడు, ఆ పరిష్కారాన్ని వీళ్ళు సమస్యగా చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక మాట నేర్చుకుందాం. మన ప్రభు మన శ్రమల్లో పిలవకుండా మన ముందు నిలబడి మన యొక్క దాని ఏమంటారు పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి దేవుడు ఆయన. ఆ సమయంలో ఆయన పరిష్కారాన్ని ఇవ్వడానికి వచ్చారు, కానీ సమస్యను తీవ్రతరం చేయడానికి రాలేదు. కానీ గుర్తుపెట్టుకోండి, పిలవవలసింది ఎవరిని? పరిష్కారాన్ని. వీళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పండి? అమ్మో భూతమేమో అన్నారు కదా. ఇప్పుడు మన కనుల ముందు ప్రభు అంటా ఉన్నారు, ఎవరైతే యథార్థంగా మారు మనసు పొంది
క్రీస్తు ప్రభు వారికి తమ జీవితాన్ని అప్పగించుకున్నారో తప్పకుండా వారి ప్రతి పరిస్థితుల్లో ఆయన చాలినటువంటి దేవుడు ఆయన. అందుకని పేతురు గారు ఏమంటారు, ఆయనే భలే అద్భుతంగా ఉంటుంది చూడండి, తన అనే మాట కొంట చూడండి 10వ వచనంలో, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అనే మాట. దీంట్లో రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటా ఉన్నారు? ఆయనే. విశ్వాస యొక్క వ్యక్తిగత జీవితంలో వారు నమ్మకంగా ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆ విశ్వాస యొక్క బాధ్యత ఎవరిది? ఆయనే. మన విశ్వాస జీవితాన్ని ఆయన అంటున్నాడు, వినుట వలన విశ్వాసం కలుగును. విన్నది ఆయన మాటే, వినడం వలన జరిగింది కదా. ఆ తర్వాత లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశారు? పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పించినప్పుడు మనం మన పాపాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గర రావడానికి కారణమైంది. ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ప్రభువా, లోకము నుంచి పిలిచిన వారు మీరే, పిలిచి మీ మాట యందు విశ్వాసం ఉంచడానికి నా హృదయంలో పాపాన్ని, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పించిన వారు మీరే. అంత మాత్రమే కాదు, నా విశ్వాస యాత్రలో ఎదురయ్యేటటువంటి తుఫాన్ల దగ్గర మీరే నా ముందుగా నిలిచి నన్ను ధైర్యపరిచి మీ యొక్క హస్తాన్ని చాపినటువంటి గొప్ప దేవుడు అని ఇలా చెప్పుకుంటా పోతే బోల్డ్ ఆలోచనలు వస్తాయి. కొంచెం ముందుకెళ్దాం. తర్వాత ఏమన్నారు చెప్పండి? భయపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా, అప్పుడు పేతురు ఏమంటున్నాడు? పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇమ్మని ఆయనతో నేను. పేతురు గారు ఏమని దాన్ని ఏమంటారు? పిలిచాడు ప్రభుని. ప్రభువా అన్నాడు కదా. ప్రభు అంటే అర్థం పాలకుడా అని. పాలకుడికి ప్రజలు భయపడాలా? పాలకుడిని ప్రజలు అనుమానించాలా? పరిపాలించేవాడిని అనుమానిస్తే ఎలా ఉంటుంది? పరిపాలించేవాడిని అనుమానిస్తే ఎలా ఉంటుంది? ఇంటికి యజమాని పురుషుడు అనుకోండి, పురుషుడే. పురుషుని యొక్క పరిపాలన అంటే ఆయన యొక్క నాయకత్వాన్ని అనుమానిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? గందరగోళం అయిపోద్ది. అర్థమవుతుందా? ఈయన ఏం చేసినా ఇంతే, అయిపోయింది, గందరగోళం అయిపోద్ది. అయితే ఎప్పుడైతే మనం నమ్మకంగా ఆయనకు అప్పగించుకుంటామో ఆయన నమ్ముకోదగినటువంటి సహాయకుడు కదా. అందుకని తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఏం రాయబడి ఉంది? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, మనము బైబిల్ అలవాటు తప్పినట్టుంది, పోలేండి, కొంచెం తడిచినట్టు ఉంది, చెమ్మ ఉంది కదా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఓయమ్మా, నేనే తీసుకుంటాలేండి. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగినవాడు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీ చేయలేడు కదా. ఇప్పుడు ఆలోచిద్దాం. విశ్వాస యొక్క జీవితంలో దేవుని యొక్క పట్టింపును అనుమానించిన ప్రతిసారి కూడా మనం ఆయన నమ్మకత్వం మీద, నమ్మకమైన స్వభావం మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నట్లే. అలా అనేకసార్లు మనం మన జీవితాల్లో ఆయన ఉనికిని గుర్తించలేక ఆయన శక్తిని శంకించిన సందర్భాల్లో ఆయన నమ్మకత్వం మీద మనం దాడి చేస్తూ ఉన్నప్పుడు ఎలా భరించాడు ఆయన? ఎలా సహించుంటారు ఆయన? ప్రభు అంటా ఉన్నారు తిమోతి గారితో, పౌలు గారు రాస్తూ అంటున్నారు, ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయలేడు ఆయన. ఆయన నమ్మదగిన వాడు. పిలవకు ముందే సమస్య దగ్గర ఉన్నటువంటి దేవుడు, ఆ తర్వాత ఆ సమస్య దగ్గర మనం అనుమానించినా కానీ తన హస్తాన్నిచ్చి పైకి లాగిన గొప్ప దేవుడు ఆయన. ఆయన స్వభావం మనల్ని నమ్మడం. ఎటువంటి వాళ్ళని నమ్ముతున్నాడు ఆయన? ఎటువంటి వాళ్ళని? ఇంతకాలం నడిపించినప్పటికీ, ఇంతకాలం మన జీవితాలు కార్యం చేసినప్పటికీ ఇప్పటికి కూడా ఆయన యొక్క ఉనికిని, ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని మనం శంకిస్తూ ఉన్నప్పుడు, అయినప్పటికీ మన అపనమ్మకత్వాన్ని బట్టి ప్రక్కన పెట్టకుండా మన హస్తాన్ని పట్టుకొని మనకి ధైర్యం ఇచ్చిన గొప్ప దేవుడు ఆయన. బహుశా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఆ తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్తాను అంటున్నాడు, అయితే ప్రభువా నీవే అయితే కదా. ఆలోచిద్దాం. పేరుకు మాత్రం ప్రభు అంటున్నాడు, కానీ ఇప్పుడు పేతురు గారికి అంతరంగాన్ని ఏది ఏలుబడి చేస్తూ ఉంది? పేతురు గారి యొక్క అంతరంగాన్ని ఏది ఏలుబడి చేస్తూ ఉంది? పేతురు గారి యొక్క అంతరంగాన్ని అనుమానం ఏలుబడి చేస్తుంది, భయం ఏలుబడి చేస్తూ ఉంది, దాని మూడోదిగా తొందరపాటు ఏలుబడి చేస్తూ ఉంది. కానీ నేనేమంటున్నాడు చెప్పండి? అయితే ప్రభువా, మనం కూడా విశ్వాసమే, మేము కూడా దేవుని నమ్ముకున్నామండి అని చెప్తాం, కానీ మనలో ఈ మూడు లేవంటారా? భయం లేదా, అనుమానం లేదా, తొందరపాటు లేదా, ఉన్నాయి కదా. సో పేరుకేమో ప్రభువా, లోపలేమో ఆయన మనకు ఎలా ఉన్నాడు చెప్పండి? ప్రభుగా ఉన్నాడా?
ఆయన ప్రభువుగా ఉంటే ఈ మూడింటి దగ్గర మనం జాగ్రత్త పడాలా. సో దేవుడు అలాంటి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకుండా మన హస్తాన్ని పట్టుకొని ముందుకు నడిపించే గొప్ప దేవుడు ఆయన ప్రభు అంటున్నాడే కానీ లోపల అంత మాత్రం విశ్వాసాన్ని కనపరచలేకపోతా ఉన్నాడు. మనం కూడా దేవుని పిల్లలం అని అనుకుంటామే కానీ మన విశ్వాస జీవితంలో ఎదురయ్యే సమస్య దగ్గర ఆయన ఎవరో, ఆయన ఏం చేయగలరో మనం మర్చిపోయినప్పుడు ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. అయినప్పటికీ ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టకుండా మన హస్తాన్ని తను తీసుకొని విశ్వాసయాత్రలో ముందుకు తీసుకెళ్ళగలిగిన గొప్ప దేవుడు ఆయన. అయితే పేతురు గారు అంటా ఉన్నాడు, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయన తనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసుని వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి ఏమన్నాడు, మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమన్నాడు. ఈ మాట జాగ్రత్త చూడండి. ప్రభువా ఏం చేయాలంట? రక్షించు. ఇందాకేమన్నాడు? ప్రభువా నన్ను నీవే అయితే అన్నాడు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రభువా ప్రభువా నీవే అయితే అనే మాట పైన అన్నాడు. కిందకి రాగానే ఏమన్నాడు? ప్రభువా నన్ను రక్షించమన్నాడు కదా. ఏం మిస్ అయింది ఆ వర్డ్లో? ఏం మిస్ అయింది అక్కడ? అర్థమవుతుందండి ఏమన్నా? ఏమో సరే. పైన ఏమో ప్రభువా నీవే అయితే అన్నారు కదా, కింద ఏమన్నారు? ప్రభువా రక్షించమన్నారు. ఏం మిస్ అయింది అక్కడ? ఇప్పుడు కూడా అనొచ్చు కదా, ప్రభువా నీవే అయితే నన్ను పైకి లేకపోవచ్చు అనొచ్చు కదా. అర్థమైందా? ఆయన ఎవరో, ఆయన ఏం చేయగలరో మనకు అర్థం కాకపోతే ఎక్కడ ఉంటాం చెప్పండి? కిందకు పోతాం. తర్వాత కూడా అడుగుతాం ఏమని రక్షించమని చెప్పి. ఎందుకు అక్కడ దాకా? ఆయన మంచిగా చెప్పాడు కదా, ప్రభువా నీవైతే సరే రా అన్నాడు కదా, వచ్చేయాలి కదా. మనం ఏం చేస్తాం చెప్పండి? మనకున్న అనుమానాలు చేస్తాం, మునిగిపోతా ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు ఏమని? ప్రభువా రక్షించమన్నాడు కదా. ఈ మాట దగ్గర ఎంత వ్యత్యాసమో చూడండి. పైనేమో అనుమానించాడు, మునిగిపోతున్నప్పుడేమో రక్షించమన్నాడు. ఎంతలోకి మార్పు వచ్చిందా? అయితే నా ప్రశ్న, ప్రభు అని చెప్పాడా? నేను ఎవరిని అనుకున్నావు? 5 రొట్టెలు 2 చేపల్ని పంచిపెట్టిన పేతురు అన్నారా? నేను ఎవరిని అనుకున్నావు అని చెప్పి ఏమన్నా చెప్పారా? ఇన్సిడెంట్స్ ఏమన్నా చెప్పారా? ఎక్కడ చెప్పలా. మరి ఇంతలోకి ఎంత మార్పు వచ్చింది? జాగ్రత్త. మన అపనమ్మికను బట్టి మనల్ని త్రోసివేయకుండా తన నమ్మకమైన స్వభావాన్ని బట్టి మన హస్తాన్ని పట్టుకొని మన విశ్వాస జీవితంలో కొనసాగిస్తూ ఉన్న గొప్ప దేవుడు ఆయన. అలా పేతురు గారు ఎప్పుడైతే చేయి పట్టుకున్నారో అప్పుడు ఏమంటారు చూడండి. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగను కదా. ఇప్పుడు ఆలోచిద్దాం. వారు దోణి ఎక్కినప్పుడు అనమాట. వారు అంటే ఎవరెవరు అక్కడ? వారు అంటే ఎవరెవరు? నా మాటలు అని అర్థమవుతుందండి. ఎందుకు ఈరోజు భలే డల్గా ఉంది? వారు అన్నప్పుడు యేసు ప్రభు వారు, పేతురు గారు కదా. ఇప్పుడు పేతురు గారిని పైకి లాగాడు ప్రభు. లాగి ఎక్కడి నుంచో పెట్టి ఉండాలా? ఎక్కడి నుంచో పెట్టి ఉండాలా? ఎక్కడ మునిగాడు అక్కడే కదా. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? తల్లి మార్కెట్కి వెళ్తా పిల్లాడు చేయి పట్టుకుని తీసుకెళ్తా ఉంది. ఈడున్న చోట ఉండకుండా కుక్క మీద రాయేసాడు. కుక్క పరిగెత్తుకుంటే మీదకి వచ్చింది. వాళ్ళ అమ్మ ఎత్తుకుంది, కుక్కను తోలింది. ఇప్పుడు వీడి చూపు ఎక్కడ ఉంటుంది? కుక్క మీద ఉంటుందా, అమ్మ మీద ఉంటుందా? కుక్క మీద ఉంటుంది కదా. అంటే మామూలుగా మానవ స్వభావాన్ని బట్టి ఆలోచిస్తా ఉన్నాను. సో మనం కూడా దేవుడు పైకి లేపాడు. లేపగానే ఏమంటాం? నేను నిలబడి నీళ్ళు మీద అంటావా? నేను ఎక్కడి నుంచి ఉన్నానని చెప్పి ఆలోచిస్తుంటారు కదా. నాకు అనిపించింది బహుశా పేతురు గారు ప్రభుట్ట పట్టుకున్నాడేమో, కౌగిలించుకొని పద మనం వెళ్దాం పద. అర్థమైందా? నిలబడిన వాడిని గుర్తుపట్టలేదు, ప్రశ్నించాడు, మునిగిపోయాడు, పైకి లేపాడు, పట్టుకున్నాడు కదా. వీళ్ళిద్దరు కలిసి పడవెక్కగానే ఏం జరిగిందంట? అమ్మా గాలి ఆగెను. ఇప్పుడు దా గాలి ఉందా లేదా? ఇప్పుడు పేతురు గారి యొక్క జీవితంలో సమస్య ఏంటి? మునిగిపోవటమా గాలా? పేతురు గారి యొక్క సమస్య గాలా మునిగిపోవడమా? అమ్మా వాస్తవ సమస్య ఏంటి? గాలి కదా. ఇప్పుడు దాకా తెచ్చుకున్న సమస్యలు ఏంటి? మునిగిపోయాడు, నడిచొచ్చాడు, దెబ్బలు తిన్నాడు కదా, పోతాం అనుకున్నాడు. విశ్వాస యొక్క జీవితంలో ప్రారంభ సమస్య ఒకటి ఉంటుంది, ఇది ఒరిజినల్. దీన్ని అసలు మర్చిపోతాం. కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటాం. అలా కొని తెచ్చుకున్నప్పుడు అప్పుడు కూడా ఒరే పేతురు నీ సమస్య ఏంటని అడగలేదు ప్రభు కదా. తీసుకొచ్చి నుంచోబెట్టారు. ఇద్దరు కలిసి లోపలికి వచ్చారు. లోపలికి రాగానే గాలి అణిగను అనే మాట. విశ్వాస యొక్క జీవితంలో వాస్తవ సమస్య దగ్గర ప్రభు ఉన్నాడు, దానికి సొల్యూషన్ ఆయనే. కానీ ఎప్పుడైతే మనం ఊహించుకొని కొని తెచ్చుకుంటామో సమస్యలు, ఇట్ టేక్స్ టైం. దేనికోసం? సమస్య సద్దుమణగడానికి. ఇప్పుడు ఉన్న మన సమస్య ఏంటండి అంటే దేవుణ్ణి సంపూర్తిగా అర్థం చేసుకోలేకపోవడమే, ఆయన ఎవరో మనకు తెలియకపోవటమే. ఆ కారణం చేత ఊహించుకుంటాం కొన్ని సమస్యలు, కొని తెచ్చుకుంటాం కొన్ని సమస్యలు. వీటన్నిటినీ దేవుడు సాల్వ్ చేసి ఎక్కడ తీసుకొస్తాడు? మళ్ళీ ఒరిజినల్ సమస్య దగ్గర తీసుకొస్తాడు.
నా ప్రశ్న ఏంటండి అంటే, ఆయన ఎవరో మనకు అర్థమైందా? ఆయన సృష్టిని నిర్మించినటువంటి దేవుడు. ఆయన నోటి మాట చేత సృష్టిని నడిపించగలిగిన గొప్ప దేవుడు. ఆయన ఆ దేవుడిని మనం వెంబడిస్తా ఉన్నప్పుడు ఎందుకు అనుమానించాలా? అలా వాళ్ళిద్దరు ఎక్కగానే ఇప్పుడు 11 మంది మొదలయ్యారు కదా. ఏమన్నారు చూడు, 11 మంది ఏమన్నారు? వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని ఆయనకి చెప్పి మొక్కిరు కదా. ఇప్పుడు సమస్య 12 మందిదా పేతురు గారిదా? సమస్య 12 మందిదా పేతురు గారిదా? అమ్మ, సమస్య 12 మందిదా పేతురు గారిదా? మరి ఈయన ఒక్కడికి ఎందుకు ఇంత తిప్పలు వచ్చినాయి? ఈయన ఎందుకు మునిగిపోయాడు? అందుకని అంటాడు ఆయన, తిమోతితో రాస్తా అంటాడు, లోకంలో ఉన్న విశ్వాసులందరికీ ఇటువంటి శ్రమలు కూడా వెళ్తున్నారు, నువ్వేం కంగారు పడకు. నీకేదో కొత్త శ్రమ వచ్చిందని చెప్పి కంగారు పడకు, ఇవన్నీ అందరికి వస్తా ఉన్నాయి, కామన్ అన్నమాట కదా. అయితే దేవుడు ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన అంటున్నాడు సహింపగలిగినంత కంటే ఎక్కువగా అన్నప్పుడు దేవుడు తప్పకుండా ఆయన ఇంటర్వెన్షన్ ఉంటుంది. అయితే ఆయనను గురించిన జ్ఞానం మనకు లేనప్పుడు, ఆయన ఏం చేయగలరో మనకు అర్థం కానప్పుడు ఆ సమస్యలో ఎంత తత్తరపడిపోతూ ఉంటామో, ఎంత కలవరపడిపోతూ ఉంటామో. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మన జీవితాన్ని కొంచెం వెనక్కి వెళ్దాం. ఎన్నిసార్లు దేవుడు మన అపనమ్మికను బట్టి ప్రక్కన పెట్టకుండా మనం బలపరుచుంటారు. అంత మాత్రమే కాదు, ఆయన ఉనికిని మనకు ప్రత్యక్షపరచుకొని మళ్ళీ ఎంత ధైర్యపరచుంటారు. అంత మాత్రమే కాదు, ఆ సమస్య నుంచి బయట తీసుకొచ్చి ఎంత సమాధానం ఇచ్చుంటారు. వీటన్నిటిలో కూడా ఆయనను గురించిన జ్ఞానం మనకు కావాలి. అయితే ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్దాం అని నేనంటే మీకు కోపం వస్తుంది. ఇప్పటికే 40 నిమిషాలు అయిపోయింది కదా, ఇంకెంతసేపు చెప్తామని. కానీ ఇక్కడ నుంచి ఒక 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. అలా ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు, గుర్తించి వారద్దరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళారంట? గెన్నెసరతు సముద్ర తీరాన్ని దిగ్గానే ఒకళ్ళు గుర్తుపట్టారు. ఎవరు గుర్తుపట్టారు? అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టారు. ఏంటి ఇక్కడ ఎవరు వీళ్ళందరూ అని అన్నప్పుడు, లూకాసు వార్త 8వ అధ్యాయం 42, 43, 44, 45 వచనాల్లో మీరు తీకండి, గుర్తుపెట్టుకోండి. అక్కడ 12 సంవత్సరాల నుంచి ఎవరున్నారు? ఆవిడొచ్చి యేసుప్రభు వారిని ముట్టుకోవాలని చెప్పి, వస్త్రపు చెంగు ముట్టుకోవాలని చెప్పి తాపత్రయపడతా ఉన్నప్పుడు పేతురు గారు ఒక మాట అంటారు. చూడండి, అక్కడ ఒక మాట చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 46వ వచనం చదువుదాం. 45వ వచనం, 45 నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేము ఎరుగమన్నప్పుడు పేతురు ఏమంటున్నాడు? ఏలినవాడా, జనసమూహములు కిక్కిరిసిరి అన్నాడు కదా. ఇప్పుడు జాగ్రత్త వినండి. జనసమూహములు కిక్కిరిసిరి అన్నప్పుడు ఇదేమో లోకాల రాశారు, మత్తయిలో అది లేదు కదా. లూకాసు వార్తని పేతురు గారు చెప్తా ఉన్నప్పుడు లోకా గారు రాశారు. సో పేతురు గారు తన అనుభవాన్ని చెప్తూ అంటున్నాడు, ఆయన జనాలు క్రిక్కిరిశారు. ప్రభు అంటున్నాడు, ఎవరు నా మీద పడుతున్నారంటే, ఎవరిని చెప్పాలి ప్రభు, ఇంతమంది మీద పడుతుంటే అన్నాడు అనమాట. ఇప్పుడు ఎవరు గుర్తుపట్టారు ఆయన్ని? ఇక్కడ ఈ మత్తయి వార్తలో ఎవరు గుర్తుపట్టారు? వారు ఆయనను గుర్తుపట్టి, ఎవరండి వాళ్ళంటే ఆ క్రిక్కిరిసిన జనాంగం ఉందే, వాళ్ళు వచ్చి యేసు ప్రభు మీద పడతా ఉన్నప్పుడు వాళ్ళని ఏమన్నాడు పేతురు? పక్కబడి అన్నాడు. ఎవరు బాటలో మాటినట్ల కోపం వచ్చింది దీనికి, ఎవరని చెప్పాలా అని చెప్పి అక్కడ అన్నాడు కదా. మత్తయి గారు ఏమని రాశారంటే వారు గుర్తుపట్టారు అన్నప్పుడు. గుర్తుపట్టాల్సింది ఎవరు? అసలు గుర్తుపట్టాల్సింది ఎవరు? శిష్యులు కదా. ఎవరు గుర్తుపడుతున్నారు? జనాలు గుర్తుపడుతున్నారు. చాలామంది బయట సహోదరులు అంటారు, మీ దేవుడు గొప్పోడండి, మా కోసం కూడా ప్రార్థన చేస్తారా? మీ దేవుడు ప్రార్థన వింటాడంట కదా, మా కోసం ప్రార్థన చేస్తారంటే చేస్తాను బ్రదర్ అంటాం, కానీ మనం చేసుకోం. ఎవరు గుర్తుపడుతున్నారు ఇప్పుడు దేవుడు ఎవరో? లోకానికి తెలుసు, కానీ దేవుని వెంబడిస్తున్న మనకు మాత్రం ఇప్పటికి కూడా మన జీవితాల్లో అనుమానాలు ఉంటా ఉన్నాయి. వారు గుర్తుపట్టారు. వచ్చేమన్నారు చెప్పండి? చుట్టుపక్కలకి సమాచారం ఇచ్చారు. అయ్యా, ఒక ఆయన ఇక్కడికి వచ్చారు, ఆయన ఏం చేయగలడు? స్వస్థపరచగలడు అనే మాట. ఆయన ఏం చేయగలడు? బాగు చేయగలడు అనే సమాచారం తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అడిగే మొట్టమొదటి ప్రశ్న తెలుసు, నీకెలా తెలుసు అలా జరిగిందని? ఆయన పట్టుకుంటే రోగాలు పోతే నీకెవరు చెప్పారో ప్రశ్నిస్తారు కదా. వాళ్ళు ఏమనుంటారు చెప్పండి? మన ఇంటి పక్కన సుబ్బం ఉందే, మన ఇంటి పక్కన అప్పారావు ఉన్నాడే అని చెప్పి. అమ్మ ఎవరు ఉన్నారు? లేకపోయింది, ఇక్కడ ఎవరు లేరుగా, వీళ్ళు ఉన్నారే, ఆవిడికి స్వస్థత జరిగింది, ఆవిడ మేలు పొందుకుందని చెప్పారేమో. అలా ఆలోచిద్దాం. ఏం జరిగిందంటే లూకాసు వార్త 8వ అధ్యాయం అక్కడ ఆవిడేం చేసి చెప్పండి? పేతురు అనగా తన ప్రభావం వెడలిపోయినని అడిగినప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుంది? నేను చెప్తాను. 47 తాను మరుగై ఉండలేదని స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి యొద్ద చెప్పింది. ఇప్పుడు వీళ్ళందరూ ఏమన్నారు చెప్పండి?
తన ఇంటి ప్రక్కన ఉన్నటువంటి ఆవిడ, తనతో పిరిగినటువంటి ఆవిడ, తన ధనాన్నంతా వేయించేసుకున్నటువంటి ఆవిడ బహిరంగంగా సాక్ష్యం ఇస్తా ఉందేమని నా రోగం స్వస్థపడింది అన్నమాట. ఆమెను చూస్తా ఉన్న ప్రజలు ఆమెలో జరిగిన కార్యాన్ని బట్టి ఆయన నమ్మి అంటున్నారు, మీరందరూ రండి, ఆయన కార్యం చేస్తారు. వచ్చేసారు. రాగానే వాళ్ళు ఏమన్నారు, యేసు ప్రభుని నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకొనిమ్మన్నారు. అనగానే ఆయన ఏమనాలా, సరే రెండు అనాలి కదా అన్నాడు. ఆయన ఏమనలా. ఆయన అడిగారు, వచ్చి మీద పడ్డారేమో తెలియదు, వాళ్ళందరూ కూడా బాగుపడ్డారు. ఇంతటితో పేతురు గారి గురించినటువంటి సమాచారం ఆపుతాను. పేతురు గారు వాయిస్ ఎక్కడ వినపడింది? ఇక్కడ వాళ్ళు పడవ దిగారు, ఒడ్డుకొచ్చారు. ఈ సందర్భాన్ని చూడగానే బహుశా పేతురు గారు ఆలోచిస్తూ ఉన్నారేమో, అరే నమ్మాల్సింది నేను కదా, ఆయన గురించి చెప్పాల్సింది నేను కదా, చెప్పాల్సిన నేను, నమ్మాల్సిన నేను అనుమానిస్తూ ఉంటే చూసిన వారు సాక్షిగా నిలబడినప్పుడు బాగాలేదు కదా అనుకుంటాడేమో. అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు నా అభిప్రాయం అది. పేతురు పత్రిక రాస్తూ ఇప్పుడు ఏమన్నాడు చెప్పండి, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు అనే మాట కంటే ముందు కొంచెం 6వ వచనం దగ్గరికి వద్దాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. తగిన సమయమందు అనే మాట వాడుతున్నారు కదా. సో ఇప్పుడు పేతురు గారు ఏం గుర్తుపెట్టుకున్నాడు ఈ సందర్భంలో? నేను ఆలోచిస్తున్నాను. నేనంటే 11 మందికి లేని సమస్య నాకెందుకు, తొందరపడి ఎందుకు నేను బయటికి రావాలా? ఆయన టైంలో ఆయన వస్తాడు. ఎందుకంటే పంపించిన వాడు ఆయనే, పట్టించుకోవాల్సిన వాడు కూడా ఆయనే. విశ్వాసులంగా మన జీవితంలోనికి ఆయన అలో చేస్తే ఖచ్చితంగా ఆయన బయటకు కూడా తీసుకురాగలడు. గుర్తుపెట్టుకుందాం. పేతురు గారు అంటున్నాడు, ఆయన పిలిచాడు. ఆయన ఏమన్నాడు చెప్పండి, బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండండి, తొందరపడకండి, అనుమానించకండి, దాన్ని భయపడకండి. ఈ 3 విషయాలు ఆరాధనకి ఆటంకాలు. ఇప్పుడు అంటున్నాడు ఆయన, మీరు భయపడకండి, దీన మనసు కలిగి ఉండండి. మొదటి మాట. రెండో మాట ఏమన్నాడు చెప్పండి, ఆయన దేని గురించి చింతపడకూడదు కానీ మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. చింత కింద ఏమని చెప్పండి, లక్ష్యం చేస్తున్నాడు. 11 మంది పడవలో ఉన్నారు, ప్రభు చూపేమో నీళ్ళలో ఉన్న పేతురు గారి మీద ఉంది కదా. సో పేతురు గారు అంటున్నాడు, 11 మందిని పక్కన పెడితే ఆయన అన్నే చూస్తున్నాడు. ఆయన 11 మందిది కూడా సమస్యే. వాళ్ళు గాలిలో కొట్టుకుంటూనే ఉన్నారు, కానీ ఆ గాలిలో కొట్టుకుంటున్న 11 మంది అలాగే ఉన్నారు. మునిగిపోతా ఉన్న పేతురు గారిని పైకి లేపాడు. ఈయన అంటున్నాడు, ఆయన లక్ష్యం చేస్తా ఉన్నాడు. రెండో మాట, లక్ష్యం చేసేటువంటి దేవుడు ఆయన. తర్వాత మూడోది ఏమంటున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగుండండి, చంచలమైన మనసు పక్కన పెట్టండి. నేను అన్నాను, నీవే అయితే అన్నాను, మునిగిపోతే నువ్వే నన్ను కాపాడన్నాను. అలా ఉండకండి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి. తర్వాత ఏమన్నారు చెప్పండి, మెలకుగుండండి అని చెప్పి ముందుకు చెప్తూ తర్వాత ఏమన్నాడు 9వ వచనంలో, లోకమందున్న, ఇందాక తిమోతి అన్నాను క్షమించండి, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాని ఎదిరించండి. 11 మందికి కూడా గాలి ఎదురైంది, నాకే కాదు. నేను అనుకున్నాను నాకే గొప్ప వింత సంభవించిందేమో అనుకున్నాను, కానీ 11 మంది కూడా సేమ్. కంగారు పడకండి, ఆయన ఏం చేస్తాడు, వాడిని మిమ్మల్ని విశ్వాసమందు స్థిరులై వాని ఎదిరించండి. తన నిత్య మహిమకు. దేవుడు పిలిచిన పిలుపు దేనికోసం? నాశనానికి కాదు, నిత్య మహిమకు పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. ఇదంతా వినిన తర్వాత 3 విషయాలు అర్థమవుతాయి. శ్రమలు విశ్వాస యొక్క జీవితంలో దేవుని యొక్క ఉనికిని ప్రశ్నించే విధంగా చేస్తాయి. అది దేవుణ్ణి ఆరాధించే దగ్గర అడ్డంకిగా మారుతుంది. ప్రభు అంటా ఉన్నాడు, గుర్తుపట్టి హ్యాడ్ ఏ నాలెడ్జ్ ఆఫ్ హిమ్. ఆయన తెలుసుకుందాం. ఆయన ఎవరండి అంటే, అలో చేసిన వాడే పట్టించుకునే దేవుడు కూడా, అనుమతించిన వాడే పట్టించుకునే దేవుడు కూడా. మొదటిది. రెండోది, మనం పిలవక ముందే మన సమస్య దగ్గర నిలబడే దేవుడు ఆయన. మూడోది, ఆయనను గుర్తుపట్టినప్పుడు మనల్ని తోసివేయకుండా మన అల్ప విశ్వాసాన్ని కూడా పట్టుకొని స్థిరపరిచి ఆయన తను తాను ప్రత్యక్షపరచుకునే గొప్ప దేవుడు ఆయన. అంత మాత్రమే కాదు, మనం మునిగిపోతా ఉన్న సమయాన మన హస్తాన్ని చాపితే ఆదుకొని సమయోచితమైన సహాయం చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన. పైకి తీసుకొచ్చి మన భయాల దగ్గర ఆయన కౌగిల్లో పెట్టుకొని స్థిరపరిచి మనల్ని సమస్య నుంచి బయట తీసుకురాగలిగిన గొప్ప దేవుడు ఆయన. అంత మాత్రమే కాదు, తన నిత్య మహిమకు వారసులమని పిలిచిన మనల్ని అంతం వరకు నమ్మకంగా కాపాడగలిగిన గొప్ప దేవుడు ఆయన. ఇక్కడ ఆపేస్తే ఈరోజు బహుశా మీకు ఆరాధన కోసం పాయింట్లు దొరకపోయి ఉండొచ్చు. నేను ఎందుకు ఇలా తీసుకున్నానండి అంటే, కొన్నిసార్లు వ్యక్తిగతంగా దేవుని గురించిన జ్ఞానం అనేది వేరీస్. ఒక వ్యక్తికి ఒక వ్యక్తి వ్యత్యాసం ఉంటుంది. అయితే ఆరాధించేటప్పుడు దేవునికి నాకున్నటువంటి ఆ సంబంధం దగ్గర నేను ఎటువంటి అవగాహన కలిగి ఉన్నానో, ఎటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నానో దేవుని గురించి, అది అర్థం చేసుకుని ఆరాధిస్తే దేవుడు దాన్ని స్వీకరిస్తారు. పేతురు గారు ఏమన్నా చెప్పండి, ఆయన లక్ష్యం చేస్తున్నాడనే మాట ఈయన చెప్పగలిగాడు కాబట్టి అద్భుతంగా ఉంది ఆ మాట. అది నేను చెప్తే అది నా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది కదా. అందుకనే ఆరాధన అనేది అనుభవించిన వారు మాత్రమే చేయగలిగింది. అనుభవించిన పేతురు గారు చెప్పే మాటలు అద్భుతంగా ఉన్నాయి.
ఆ విని అంగీకరిస్తా ఉన్న మన జీవితాల్లో కూడా ఒకవేళ అది మన అనుభవం అయితే ప్రభు దాన్ని స్వీకరిస్తాడు. తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. ప్రభు మనతో మాట్లాడిన దాన్ని బట్టి కానివ్వండి, ఆయన ఎవరో మనం అర్థం చేసుకొని కొన్ని మాటలు ఆరాధన చేద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం బుక్ ఆఫ్ యాక్ట్స్ 12th చాప్టర్ 5th వర్డ్స్. అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయిచు ఉండెను. ఒక సంఘం యొక్క క్రియాత్మక కార్యాలలో ఒక ప్రత్యేకమైన సంగతిని భక్తుడైన లూక్ రాస్తున్నాడు. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ యాక్ట్ ఆఫ్ చర్చ్. సంఘము అత్యాశక్తితో ప్రార్థించుచూ ఉండెను. ఈరోజు ప్రపంచానికి అవసరమైంది, ఈరోజు సహవాసానికి అవసరమైంది, ఈరోజు సేవకు అవసరమైంది, ఈరోజు దైవ సేవకులకు అవసరమైంది ఏమిటి అని అంటే ప్రార్థించే సంఘం. టుడేస్ నెసెసిటీ ఈజ్ ఎ ప్రేయింగ్ చర్చ్. బాధాకరమైన సంగతి ఏమిటంటే ఇప్పుడు ప్రార్థించే సంఘాలు లేవు, రాజకీయాలు చేసే సంఘాలు ఉన్నాయి. ఇవాళ ప్రార్థించే సంఘాలు లేవు, కులాలుగా విడిపోయే సంఘాలు ఉన్నాయి. ఈ రోజున ప్రార్థించే సంఘాలుగా లేవు, స్వార్థపరత్వాన్ని ఆలోచించుకునే సేవకులు, సంఘ పెద్దలు, పరిచారకులు, విశ్వాసులు ఉన్న సంఘాలు ఉన్నాయి. We are unable to see a praying church in this world. We are seeing so many disturbances in the church, so many divisions in the church. Nobody is particular about the prayer. ఎవరు పట్టించుకోవడంలో ఎవరికి అక్కర్లా. మనం ఎందుకు వచ్చాము వాళ్ళ? టు ఎగ్జిబిట్ అవర్ సెల్స్. మనల్ని మనం బహిరంగపరచుకోవడానికి, చూపించుకోవడానికి వచ్చామంతే. నాకు నేను, మీకు మీరు. లోకానికి కానీ సహవాసానికి కానీ ప్రభువుని చూపించాలనే తలంపు ఎవరికి ఉంది ఇక్కడ? ఇవాళ ఎందుకు వచ్చాం అసలు? మనం ఆరాధించాలి కాబట్టి. అంటే ఇదంతా మనకు సామాన్యం అయిపోయింది. అటెండింగ్ ద చర్చ్ ఈజ్ బికేమ్ ఎ నామినాలిటీ. దెర్ ఇస్ నో లైఫ్ ఇన్ ఇట్. వచ్చి కూర్చోవడంలో జీవం లేదు, వినడంలో జీవం లేదు, ఆరాధనలో జీవం లేదు, ఏమి జీవం లేదు. వీ బికేమ్ పర్సనల్లీ లైఫ్లెస్. వై? బికాజ్ we are in bankruptcy condition about the prayer. ప్రార్థన గురించి ఒట్టిపోయిన తనంలో మనం ఉన్నాం. అది కారణం. ఇందులో వేరే కారణం ఏం లేదు. మనం మన గురించి ఆలోచించుకుంటున్నాం, ప్రభు మరణ పునరుద్ధానాల గురించి ఆలోచించటంలా. మనం మన కోసం ఆలోచిస్తాం, మన కోసం ప్రార్థన చేసుకుంటాం. నశిస్తున్న ఆత్మల గురించి పట్టింపు లేదు మనకు, వ్యక్తుల గురించి పట్టింపు లేదు మనకు, కుటుంబాల గురించి పట్టింపు లేదు మనకు, సహవాసాన్ని గురించి పట్టింపు లేదు మనకు, బోధించే సేవకుల గురించి పట్టింపు లేదు మనకు, సంఘ పెద్దల గురించి పట్టింపు లేదు మనకు. సమస్తాన్ని కట్టగలిగింది ప్రార్థన అని గొప్ప ప్రసంగం చేస్తాం. బట్ వీఆర్ నాట్ ప్రేయింగ్. ప్రార్థన మాత్రం చేయటంలా. సంఘము అనగానే
సంఘానికి ఉండవలసిన అత్యున్నతమైనటువంటి ఎబిలిటీ ఆఫ్ ద చర్చ్ ఈజ్ ప్రేయర్. సంఘానికి ఉండవలసిన ఉన్నతమైన ఒక క్రియ, పని ఏమిటంటే ప్రార్థన. ఈ రోజున నేను మరే అంశాన్ని ముట్టుకోకుండా జాగ్రత్త పడడానికి నాకు దేవుడు సాయం చేయాలి, పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడాలి. ఐ నీడ్ సచ్ సార్ట్ ఆఫ్ గైడెన్స్ టు ప్రీచ్ దిస్ సెర్మన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, అనేక మార్లు ఓడిపోయాం, అనేక మార్లు నిన్ను అనుమానించాం, అనేక మార్లు తొందరపడ్డాం, అనేక మార్లు నీ మీద సణుక్కున్నాం, అనేక మార్లు నిన్ను ప్రశ్నించాం. నీ చిత్తానికి అప్పగించుకోలే, మా పనుల భారం నీ మీద మోపలే, మా చింత యావత్తు నీకు అప్పగించలే. వాటిని మోస్తూనే మేము నీ పిల్లలంగా కొనసాగుతున్నాం. సిగ్గుగా ఉందయ్యా. మా ముఖాల మీద ముసుగు తొలగించు. మా మనోనేత్రాలు గుడితనం అయ్యాయి రక్షించబడిన తరువాత కూడా. అయ్యో, ఆ చీకటి ఎంత గొప్పది అని మేము గుండెలు బాదుకోవలసిన స్థితిలో ఉన్నాం. దయచేసి మరలా మా విశ్వాస నేత్రాలను తెరిపించండి. మీ ఉనికిని గుర్తించే కృపనివ్వండి. మీ పాదాలను ఆలింగనం చేసుకునే భాగ్యం ఇవ్వండి. నీ పాదాల మీద పడి కన్నీటితో ప్రార్థించడం కోసం ప్రతి వారి గుండెను మండించండి. యమాయు మార్గంలో వారి హృదయాలు ఏ రీతిగా మండాయో అదే మంటను నేటి దినాన తిరిగి మా అందరి అంతరంగాల్లో కలుగు చేయమని మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుతున్నాను. దేవా, ఒట్టిపోయాం నాయనా, మేము సరైన పరిస్థితిలో లేం. మేము నీ గురించి ఆలోచించడం మానేసి చాలా కాలం అయిపోయింది. నీ పని గురించి ఆలోచించడం మానేశాం. రక్షించబడవలసిన వారిని గురించిన పట్టింపు మాలోంచి దూరం అయిపోయింది. నశించే ఆత్మల ఎడల మాకు భారం లేదు. మేము నీ సువార్త ప్రకటన దగ్గర బలహీనమయ్యాం. లోకానికి మేము నేర్పవలసిన పాఠం దగ్గర కూడా బలహీనమయ్యాం. ఎందుకో అర్థం కాదు. పాతాళలోక ద్వారాలు మా ముందు నిలబడుతున్నాయి. సంఘం ఎదుట నిలబడలేవని మీరు అన్నారు, కానీ నిలబడుతూ కనబడుతున్నాయి. ఈ రోజున మేము భయపడుతున్నాం, కంగారు పడుతున్నాం, వేదన చెందుతున్నాం. నిస్సహాయత, కృంగుదల మమ్మల్ని పట్టుకుంది. కారణం ఒకటే, నీ వైపు చూసే నేత్రాలు కాదు, సమస్యల వంక చూసే నేత్రాలే. గాలి వంకే చూసాం కనుకనే తండ్రి మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం. తిరిగి ఈ ఉదయకాలం దయగల మీ పాదాల సమీపానికి వస్తూ మమ్మను మీరు విడిచిపెట్టరని, పురుగు వంటి యాకోబు స్వల్ప జనాంగముకు ఇశ్రాయేలు భయపడకము, నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నానన్న నీవు సదాకాలం మాతో ఉన్నావని, యాకోబు నువ్వు నా సొత్తు అన్నవాడివి, నన్ను నీ సొత్తుగానే చూస్తున్నావని, నేను యాకోబును ప్రేమించి తిని అన్నవాడివి, ఇంకా ప్రేమలో కొనసాగుతూనే ఉన్నావని, మా అంతరంగాలకు త్రాణ పుట్టించడానికి నేటికి కూడా మీ ఆత్మచేత మమ్మల్ని నింపడానికి సిద్ధంగా ఉన్నారని మేము ఎరుగుదాం ప్రభువా. సంపూర్ణంగా మీ పాదాలకు మేము సమర్పించుకోవడం తప్ప ఇంకేం చేయలేం. మమ్మల్ని మేము ఖాళీ చేసుకుంటున్నాం. మేము వట్టివాళ్ళం, చేతగాని వాళ్ళం, బలహీనులం, మాలో ఏం లేదు ప్రభువా. సంపూర్ణంగా నీ పాదాల మీద పడుతూ నీ చిత్తం మా బ్రతుకుల్లో జరగనిమ్మని, మీ కొరకు మేము నిలవడానికి శక్తినిమ్మని, మీ మాటలు పలకడానికి మీ ఆత్మ నింపుదలను దయచేయమని, మరలా వింటున్న ప్రియులను మీరు ముట్టి బలపరిచి వారి మోకాళ్ళు వంగడానికి సాయపడమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సంఘం ప్రార్థించడం అనేది ఈ 12వ అధ్యాయంలో స్పష్టంగా కనపడింది. ఈ ప్రార్థన అనేది సంఘంలో ఎలా ఆరంభమైంది? వెన్ ద ప్రేయర్ స్టార్టెడ్ ఇన్ ద చర్చ్. ఎప్పుడు ప్రారంభమైంది సంఘంలో ఈ ప్రార్థన? దయచేసి మీరు చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఏం చెప్పాడు ఆయన? మీరు యెరూషలేము విడిచి వెళ్ళక,
యెరూషలేము విడిచి వెళ్ళక. ఇలా అంటాను, 12 మంది ఒక ప్రాంతం వారా, ఓ గోత్రానికి చెందిన వాళ్ళ కాదు. గలిలయకి చెందిన వాళ్ళు, యోధా ప్రాంతానికి చెందినవాడు జూడ్ ఒకడే లేడతను, కానీ ఒకే గోత్రం వాళ్ళని చెప్పడానికి లేదు. వీరందరూ యెరూషలేముకు చెందిన వాళ్ళు కాదు, ఆయా ప్రాంతాలకు చెందిన వాళ్ళు. ఇప్పుడు యెరూషలేములోనే ఉన్నారు. ఆయన పునరుద్ధానం అయిన తరువాత వారు యెరూషలేములో ఉన్నారు. యెరూషలేములో ఉన్న వారితో చెప్తున్నాడు, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక అని చెప్పాడు. డోంట్ గో బియాండ్ జెరూసలేం, స్టే ఇన్ జెరూసలేం అలోన్ అని చెప్పాడు ఆయన. వై? సహజంగా రక్షించబడిన వ్యక్తికి తాను చూసినది, తాను విన్నది చెప్పాలి అనే ఆతృత ఉంటుంది. మ్యాన్ వాజ్ సో డిజైరియస్ టు ప్రీచ్ వాట్ హీ సా, వాట్ హీ హర్డ్. ఖచ్చితంగా ఉంటుంది, అనుమానం లేదు. వాళ్ళు సిలువ వేయబడిన ప్రభువుని చూశారు, గుండెలు బాదుకున్నారు. కానీ అదే వాళ్ళు పునరుద్ధానుడైన ప్రభువుని చూశారు, ఆశ్చర్యచకితులయ్యారు. రొట్టె విరిచిన ప్రభువుని చూశారు, నీళ్ల మీద నడిచిన ప్రభువుని చూశారు. వారు పునరుద్ధానుడై ఒడ్డున, క్షమించండి, నీళ్ల ఒడ్డున, తెబరే సముద్రపు నీళ్ల ఒడ్డున నిలిచిన ప్రభువుని చూశారు. చూడడం మాత్రమే కాదు, వారి కొరకు రొట్టెను చేపను కాల్చినటువంటి ప్రభువుని చూశారు, వారితో మాట్లాడిన ప్రభువుని చూశారు. వారు మేడగదిలో ఉండగా అకస్మాత్తుగా లోపలికి వచ్చిన ప్రభువుని చూశారు, వారితో మాట్లాడి అదృశ్యుడైన ప్రభువుని చూశారు. వారు వెంట వచ్చి ఒలీవల కొండ దాకా వచ్చిన తరువాత ఆరోహణమైన ప్రభువుని చూశారు. ఇప్పుడు చెప్పండి, ప్రపంచానికి తెలియని ఓ అత్యున్నతమైన సంగతి వాళ్ళకి తెలుసు. ఏమిటది? నా ప్రభువు సిలువ వేయబడ్డాడు, సిలువ మీద లేడు. సమాధి చేయబడ్డాడు, సమాధిలో కూడా లేడు. ఆయన సజీవుడు, ఆయన పునరుద్ధానుడు, ఆయన లేచాడు, మాకు కనపడ్డాడు, మాతో మాట్లాడాడు, మేము ముట్టుకున్నాం, ఆయన ఇచ్చినది మేము తిన్నాం, మాతో నడిచాడు, మేము ఉన్న చోటకు వచ్చాడు, మమ్మల్ని పిలిచాడు. ఇవన్నీ వాళ్ళు లోకానికి చెప్పడానికి దే ఆర్ సో ఈగర్, దే ఆర్ సో ఎంతూజియాస్టిక్. అప్పుడు అన్నాడు, వెళ్ళకండి, ఆగండి అన్నాడు. అర్థమైందా మీకు? తెలిసిన సమాచారం చెప్పడానికి పరిగెత్తబాకండి, ఆగండి. స్టే ఇన్ జెరూసలేం అన్నారు, ఆగండి ఇక్కడ అన్నారు. అంటే ప్రభు చెప్పిన మాట ఏమిటి? యెరూషలేములోనే ఉండండి, బయటికి వెళ్ళకండి అని చెప్పాడు. యెరూషలేములో వాళ్ళు ఉన్నారు, ఉండేం చేస్తున్నారు? రండి వెళదాం. 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ఆయన యెరూషలేములో ఉండమన్నాడు. వీళ్ళు యెరూషలేములోనే ఉన్నారు. వారు ఒక స్థలాన్ని ఎన్నుకున్నారు, మేడగదిలో. అక్కడ ఉన్నారు. మేడగదిలో ఉండి ఆయన ఉండమన్నాడు కదా. ఎందుకు ఉండమన్నాడు? కనిపెట్టండి అన్నాడు. అన్నది అదేగా, కనిపెట్టండి అన్నప్పుడు వారు చేస్తున్న పని ఏమిటి? ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన ఎక్కడ ప్రారంభమైంది చెప్పండి? ఇప్పుడు ప్రార్థన ఎక్కడ ప్రారంభమైంది? వెళ్ళొద్దు, ఆగండి అన్నదానికి విధేయత చూపించిన దగ్గర ప్రేయర్ వాజ్ స్టార్టెడ్. ప్రేయర్ స్టార్ట్స్ విత్ ఒబీడియన్స్. విధేయత లేనివాడు ప్రార్థనకు పనికిరాడు. విధేయత లేని ప్రార్థన ఫలవంతం కాదు. విధేయత చూపించేవాడు ప్రార్థనకు అర్హుడు. ఎవరైనా ప్రార్థన చేయొచ్చు మామూలుగానే, నేనేం కాదన్ను. కానీ ఫలవంతమైన ప్రార్థనకు మొదటి రహస్యం విధేయత. ఆయన అన్నాడు, మీరు ఉండండి, వెళ్ళొద్దు అన్నాడు. వెళ్ళను ప్రభువా, నువ్వు చెప్పినట్టే నేను ఉంటా, నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటా, ఇక్కడ ఉంటా, నేను ప్రార్థన చేస్తా అన్నాడు. అవునా? అంటే ప్రార్థన ఎలా ప్రారంభమైంది చెప్పండి? ఆయన మాటకు లోబడిన దగ్గర సంఘంలో ప్రార్థన ఆరంభమైంది. మరి నేనంటాను, మిమ్మల్ని ఉదయకాలం 9 గంటలకు రమ్మంటాం. ఎన్ని గంటలకు వస్తారు మీరు? ఏ ముఖం పెట్టుకుని ప్రార్థన చేయడానికి వెళ్తారు చెప్పండి? ఎన్ని గంటలకు రమ్మన్నది మాట? నేను మొన్న మంగళవారం చెప్పాను, ముందు రండి, మోకరించండి, ప్రార్థన చేయండి,
దేవుని సన్నిధి మనం నిండారులుగా చూస్తాం. నిలబడిన దైవ సేవకుడు బలహీనుడైనా దేవుడు తన ఆత్మచేత నింపడానికి మీ ప్రార్థన కారణమవుతుందని మంగళవారం నాడు మొత్తుకుని చెప్పాను. మంగళవారం మీరు రారు కదా, రారు. దగ్గర దగ్గర రారు, దూరం వాళ్ళు ఏమొస్తారు? ఇంకా మాట వినేవారు ప్రభు వద్ద నుండి ఏకమనసు పొందడానికి కారకులవుతారు. ప్రార్థన అనేది విధేయత దగ్గర ఆరంభమైంది. ఇప్పుడు అంటాను, వారు ప్రార్థించడం ప్రారంభించారు. ఆయన మాటకు లోబడ్డారు, ప్రార్థన చేశారు. మనల్ని ప్రార్థించమన్నాడా, మానేమన్నాడా? ఎడతెగగా ప్రార్థన చేయవల్లని ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. లూకాసు వార్త. వారు ఎడతెక్క ప్రార్థించుచు ఉండిరి. 1:24 యాక్ట్స్. 2:42 వారు ప్రార్థన సహవాసం రొట్టె విరటంలో ఎడతెగక ఉండిరి. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రార్థించండి అన్న మాట అది సూచన, ఆజ్ఞ? మీ ఇష్టం, మీరు ఎలా తీసుకుంటే అలా. ఆజ్ఞగా తీసుకుని విధేయత చూపించారా, మీ ప్రార్థన ఫలవంతంగా ఉంటుంది. సూచనగా తీసుకుని పట్టించుకోలేదా, నామకార్థంగా ఉంటుంది అంతే. ప్రార్థన ఇక్కడ ఆరంభమైంది, మొదటి మాట. రెండవ మాట చెప్తాను. ఎందుకు వద్దన్నాడు ఆయన? ఎందుకు వద్దన్నాడు? వాక్యం చెప్పాలి, బాగానే ఉంది. నా దగ్గర అద్భుతమైన వర్తమానం ఉంది, కానీ చెప్పే శక్తి లేదు. అర్థమైందా? చెప్పే శక్తి లేదు అంటే, కరెంట్ లేదు, బ్యాటరీ బెటరా బాబు అన్నాను. వాడు బ్యాటరీ పెట్టి, పెదనాన్న బ్యాటరీ డెడ్ అయిందన్నాడు. బ్యాటరీ డెడ్ అయిందన్నాడు. ప్రకటించేవాడు శక్తి లేనివాడు అవుతాడు. పరిచర్య చేసేవాడు శక్తి లేనివాడు అవుతాడు. దేవుని ఆత్మను కలిగి ఉన్న వ్యక్తి కూడా ఒట్టిపోయే దుస్థితి ఉంది. నీవైనా నేనైనా ఖాళీ అయిపోతుంటాం. ఎప్పుడు ఖాళీ అయిపోవడం అనేది ఇట్ ఈస్ ఎ కామన్ ఫినామినా ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్. విశ్వాస జీవితంలో ఎంప్టీయింగ్ అనేది కామన్గా జరిగే సంగతి. ఖాళీ అవుతుంటాం. నేను మీతో ఇలా అంటాను, మోకరించి ప్రార్థన చేశారు. మీరు ఉదయం ఎక్కువసేపు దేవునితో గడిపారు, బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటారు మీరు? నేను ఈ లోకానికి చెందినవాడిని కాదన్నట్టుంటారు. ఏది కనబడినా చూడబుద్ధి కాదు, అసహ్యమైంది చూడబుద్ధి కాదు, ఎవరో మాట్లాడుకుంటున్న మాటలు వినబుద్ధి కాదు. 2 గంటలు 3 గంటలు అవుతాయి, బయటకు వస్తాం. ఇప్పుడు ఇందాక ఏది చూడకూడదు అనుకున్నావో ఇప్పుడు చూడడానికి నీ కళ్ళు ఆకర్షిస్తాయి. కారణం ఏంటంటారు? నువ్వు ఆత్మానుసారంగా ప్రవర్తించకపోవడానికి ఆత్మలో బలంగా లేవు, ఖాళీ అయ్యావు. ఖాళీ అయిపోయావు కనుక శరీరానుసారంగా ప్రవర్తించడానికి కారణమైంది. ప్రార్థన అనేది నిన్ను దేవుని ఆత్మచేత నింపబడడానికి. నేనన్నా ఇప్పుడు పెట్రోల్ ధర ఎంత అయింది, డీజిల్ ధర ఎంత అయింది, ఏం చేయగలుగుతున్నాం మనం? ఓట్లేసి గెలిపించాం వీళ్ళందరినీ. మనలో కొంతమంది క్యాంపెయిన్లు కూడా తిరిగిన మహానుభావులు ఉన్నారు. మందిరాల్లో కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చిన మహానుభావులు కూడా ఉన్నారు. ఏం చేయగలుగుతున్నారు? ఏమీ చేయలేక కారులో వెళ్తా, అన్నయ్య మనం బ్యాటరీ కారు కొనుక్కుందాం అంటున్నారు, ఛార్జింగ్ కారు కొనుక్కుందాం, ఛార్జింగ్ మోటార్ సైకిల్ కొనుక్కుందాం అంటున్నారు. కారణం, నడిపి ఆయన అన్నాడు, బాగానే ఉంది కానీ మన ఇంట్లో కాదు, మన ఇంట్లో పెట్టుకోవడానికి లేదంట, దానికి వేరే చోట ఉంటుందంట. మళ్ళీ అది బిజినెసే. The praying time is the charging time. ప్రార్థించే సమయం నీవు నింపబడే సమయం. విధేయత చూపించు, వర్తమానం నీ దగ్గరుంది, కానీ ఆత్మచేత నువ్వు నింపబడాలి అని అంటే ప్రేయర్ ఈజ్ ఓన్లీ ద టూల్. ప్రార్థన ఒకటే ఆత్మచేత నింపబడడానికి.
మరి ఇంకోటి కారణం కాదు. రండి చూద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వారు నింపబడిన వారు అయ్యారు. నెక్స్ట్ రండి వెళదాం. 4వ అధ్యాయం 31వ వచనం, 2వ భాగం. యాక్ట్స్ 4 చాప్టర్ 31st వర్డ్స్. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఎక్కడైనా అక్కడైనా జరిగిన పని ఒకటే, ఆత్మచేత నింపబడడం అనేది జరిగింది. ఇలా అంటాను, ఒక వ్యక్తి ఆత్మచేత నింపబడితే ఎలా ఉంటాడు, ఆత్మచేత నింపబడకపోతే ఎలా ఉంటాడో మనందరికీ తెలిసిందే. నేను చాలాసార్లు చెప్పాను, అదే మళ్ళీ చెప్తాను, మనసు పెట్టి వినండి. మంచి కోడలు, మంచి అత్త. మంచి కోడలు గుడ్ మదర్ ఇన్ లా అండ్ గుడ్ డాటర్ ఇన్ లా. బోత్ ఆర్ బిలీవర్స్. ఇద్దరు విశ్వాసులే. కానీ అత్తగారికి కోడల మీద ఏదో కొంచెం కష్టం ఉంది. కామన్గా ఉండదా? లేదా? మీకు లేదా? నిజం చెప్పండి. నాకు నా కోళ్ళ మీద ఏం కష్టం లేదని చెప్పి విశ్వాసులైన అత్తలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అబ్బో, మా అత్తగారిని మా అమ్మ కంటే ఎక్కువగా ప్రేమిస్తాననేటువంటి కోడళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నేను ఎప్పుడు చెప్తాను, రక్షించబడ్డామని చెప్పి దైవాత్మకు ఆలయమై ఉన్నామని చెప్పి కూడా మన ప్రవర్తన దేవుడు లేని విధానంగానే ఉంటుంది మనకి. కోడలు లేచింది, ప్రార్థన చేసుకుంది, బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుని నిండుగా లేచింది. నిండుగా లేచి తుడుస్తుంది. కానీ మరి వృద్ధాప్యం కదా, మాకెప్పుడు మెలకు వస్తుంది? మీరు 7ంటికి లేచేవాళ్ళు, 8ంటికి లేచేవాళ్ళు, 9ంటికి లేచేవాళ్ళు, 11ంటికి భర్త లేపి కాఫీ ఇస్తే తాగేవాళ్ళు. మీరు లేవలేరు కదా. మరి అత్తగారు 4:30కే లేచింది. ఆవిడ లేచి చూస్తూ ఉంది, 4:30, 5:30, మంట వచ్చేస్తుంది, 7. అప్పుడు లేచింది ఆవిడ, తుడుస్తూ ఉంది. తుడుస్తూ ఉండగా తట్టుకోలేక, అమ్మా ఇప్పటికి లేచిందమ్మా రాణిగారు అంది. ఇప్పటికి లేచిందమ్మా రాణిగారు అంది. అనగానే కోడలు ఎందులో ఉంది? దేవుని ఆత్మలో నింపబడి ఉంది కదా. అత్తగారు మహారాణి అయితే కోడలు రాణి అవటంలో ఏముందిలే అత్తయ్య అంది. అత్తగారు మహారాణి అయితే కోడలు రాణి అవటంలో ఏముందిలే అత్తయ్య అంది. బాగా అయిపోయింది. మధ్యాహ్నం అయింది. మళ్ళీ సాయంకాలం మళ్ళా 3 గంటలకి మళ్ళా తుడవడం, కడగడం ఇవన్నీ ఆరంభమేక పాపం చేస్తున్నప్పుడు మళ్ళీ అంది, అబ్బా మహారాణి గారు, రాణి గారు మళ్ళీ ప్రారంభించింది పని అని. పొద్దున్న నుంచి చూస్తున్నా, ఏంటి నువ్వు అటవాగుతున్నావు అంది. ఏమైంది? మరి పొద్దున అలా ఉన్నావే, ఇప్పుడు ఎందుకున్నావు? ఖాళీ అయ్యాం కాబట్టి. రక్షించబడిన వాడు ఎవడు అకస్మాత్తుగా యేసుప్రభు అయిపోడు. రక్షించబడిన వాడు ఎవడు ప్రాథమికంగా దేవదూతలాగా మారిపోడు. అతనిలో ఆత్మస్వభావం, శరీర స్వభావం 2 ఉంటాయి. ఆత్మానుసారంగా నింపబడిన ప్రతిసారి అతడి శరీరేచ్ఛ నెరవేర్చడు గనుక ఆత్మానుసారంగా బతుకుతాడు. ఆత్మ నింపుదల లేని ప్రతి వ్యక్తి శరీరానుసారంగా ప్రవర్తిస్తాడు గనుక అపవాదిని సంతోషపెడతాడు. అక్కడ అనుమానం ఉంటాయి, భయం ఉంటాయి, తొందరపడుతనాలు ఉంటాయి, కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి, అపార్థాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అక్కడ. ఇవన్నీ లేవు మనకి? ఉన్నాయి. అబద్ధం ఎందుకు? ఉన్నాయి. నింపబడడం అనే ప్రక్రియ ప్రార్థనలో ఉంది. ఇప్పుడు అడుగుతాను, విధేయతతో ప్రారంభమైంది సంఘంలో ప్రార్థన. ఆత్మ నింపుదల కలిగినటువంటి ప్రార్థనాపరులుగా తయారయ్యారు వాళ్ళు. ఇది 2వ సంగతి. 3 దగ్గరికి వెడదాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు, యాక్ట్స్ 3rd చాప్టర్ 1st వర్స్. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు, యోహాను, అబ్బా వారికి
ఓ మంచి అలవాటు, ఏ గుడ్ హ్యాబిట్. వారు ప్రార్థించడానికి ఎక్కడికి వెళ్తున్నారు? మరి మీరు మీ ప్రార్థనకు ఒక టైం ఉందా? ఆర్ యూ మెయింటైనింగ్ ఎ టైం? మనకు వీలైనప్పుడు, లేచినప్పుడు, కుదిరినప్పుడు, ఆవులింతలు రానప్పుడు, ఆవులింత వచ్చేదానికి ముందు గవ్వ 2 ముక్కలు ప్రార్థన చేయండి, ప్రభువా ఇంటి చుట్టూ కాపలా ఉంచండి. మరి రాత్రి వండుకున్న కూర చదివిడిపోతే పొద్దున్న తినలేము, అది కాకుండా కాపాడండి. ఇలాంటి ప్రార్థనలు తప్ప ఎప్పుడు సమయానికి ప్రార్థన చేసాం చెప్పండి? దే మెయింటైన్డ్ ఎ పర్టికులర్ టైం. ఏమని రాశాడు ఆయన? పగలు 3 గంటలకు ఒక సమయాన్ని, నిర్ణీత సమయాన్ని ప్రార్థన కొరకు కేటాయించుకోవడం అనేది విశ్వాసులకు, సంఘానికి క్షేమం. దేవుని కార్యాలు జరగడానికి. అంటే ఒక మాట అంటాను, డిసిప్లినింగ్ అవర్ లైఫ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్ అండ్ మెయింటైనింగ్ ద టైమ్ టు మీట్ అవర్ ఫాదర్ ఆర్ ద సేవియర్. ఆయన్ని కలుసుకోవడం కొరకు ఆ సమయానికి మనం వెళ్ళడం. అమ్మో టైం అయిపోయింది, ఆయన వచ్చేసి ఉంటాడు, 3 అవుతుంది బ్రదర్, నేను ఉండను, వెళ్ళిపోవాలి త్వరగా. 3 అలా ఆయన వచ్చేస్తాడు, నేను వెళ్ళాలి. నేను అన్నాను కదా 3 ప్రార్థన చేసుకుంటానని, కమిట్ అయ్యాను కదా, 3 గంటలకు ఎట్టి పరిస్థితులు నేను మోకరించాలి. ఇది ఉందా మనకు? అసలు ఈ ఆలోచన ఉందా? We have no particular time to pray. We are not at all maintaining the discipline. క్రమశిక్షణ లేదు మన ప్రార్థనలో, సమయం లేదు మన ప్రార్థనకి. అంతియోకులో ప్రార్థన ఎంత తగ్గిపోయిందో, ఈ మధ్యన శుక్రవారం కలుసుకోవడానికి మేమంతా కూడుకుంటున్నామండి భలేగాను అనుకుంటున్నారు మీరు. రైట్, వస్తున్నారు. తెల్లవారుజాము 4 గంటలకు వచ్చేవాళ్ళు లేరి, కనపట్లేదే. 4 గంటలకు ఒక బ్యాచ్, 5 గంటలకు ఒక బ్యాచ్, 6 గంటలకు ఒక బ్యాచ్, 7ంటికి, 8ంటికి, 9, 10, 11, 12, 1 గంట, 2, 3, 4, 5, 6 వరకు వస్తూనే ఉండేవాళ్ళే, 3, 4, 5. అప్పుడు దేవుని కార్యాలు చూసాం మనం. ఇప్పుడు కోవిడ్ వచ్చిందిగా. కోవిడ్ వస్తే ఏ పని మానేశారు మీరు? ఏ పని మానేశారు? ఇది మాత్రం మానేశాం మనం. ఏది మానేయకపోయింది ఇది మానేశాం. ఒకరిగా, ఇద్దరుగా, ముగ్గురుగా రావడానికి కోవిడ్ ఏం చేస్తుంది మీకు? నీకైనా నాకైనా. ఒంటరిగా వచ్చి ప్రార్థన చేసుకోవడానికి ఎవరు అభ్యంతరం పెడతారు మిమ్మల్ని? 2, 3 వచ్చి ప్రార్థన చేసుకోవడానికి కాదనేవాడెవడు? వ్యక్తిగతంగా ప్రార్థనా సమయాన్ని, సంఘంగా ప్రార్థనా సమయాన్ని కేటాయించుకోవడం అవసరం. శనివారం నాడు విజ్ఞాపన ప్రార్థన అంటున్నాం. ఇవాళ మందిరంలో ఎంతమంది ఉన్నారు? క్రింద, పైన. కొంతమంది బయటే ఉంటారు. బయటకు వినపడుతుంది అన్నయ్య అంటారు. బయట ఉన్నారు, రైట్, మిమ్మల్ని ఏం కాదంటలేదు నేను. కింద కూర్చున్న వాళ్ళు ఎప్పుడైతే వచ్చేప్పుడు అని వెళ్ళిపోవచ్చు అన్నాడు ఉద్దేశం. ఎందుకు ఆలస్యంగా వచ్చామని అడుగుతాడేమని భయం. ఏమో రకరకాల కారణాలు వాళ్ళకి, మనం ఏం చెప్పలే. 100 సార్లు చెప్పండి, పైన ఎవరు ఉండాలి? పైన ఎవరు ఉండాలి? అందరూ ఉండాలి. కేవలం ఎవరు ఉండకూడదు? కింద మామూలు వాళ్ళు ఉండకూడదు. తల్లులు, చంటి పిల్లల తల్లులు, పిల్లల సంబంధించిన వాళ్ళు, ఎక్కలేని వృద్ధులు ఉండాలి. కానీ కిందకి వెళ్ళండి. ఇప్పుడు 30% ఎవరుంటారు కింద? కుర్రాళ్ళు ఉంటారు. ఎందుకని? సెల్ ఫోన్ చూసుకోవడానికి అవకాశం అక్కడే. ఎంతైనా ఆడుకోవచ్చు. ఏ గేమ్ ఆడుతున్నావో జాగ్రత్త, బుర్రపోద్దనేది. సెల్తో ఆడుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు కింద కూర్చుంటే. చాలా బాధగా అనిపిస్తుంది. 400 మంది ఉన్నాం ఇప్పుడు కింద పైన కలిపితే. శనివారం ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఎంతమంది?
ఓన్లీ 100 ఆర్ 120 ఇంతే. మరి మిగతా వాళ్ళందరూ క్షమించండి, దే ఆర్ స్పెక్టేటర్స్, నాట్ పార్టిసిపెంట్స్ ఇన్ ద చర్చ్. దూరంగా ఉండేవాళ్ళు వాళ్ళని బలవంతం పెట్టలేం, వేరే చోట్ల ఉండేవాళ్ళు రమ్మని మనం బలవంతం పెట్టలేం. దగ్గరున్న వాళ్ళ సంగతి ఏమిటి? సంఘంగా ప్రార్థనా సమయాన్ని, వ్యక్తిగతంగా ప్రార్థనా సమయాన్ని పాటించడం అనేది మ్యాండేటరీ. మనకు పట్టింపు లేదు. 4, ఎప్పుడు వీళ్ళు ప్రార్థన చేశారు? దయచేసి చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 23 నుంచి 31 వరకున్న వచనం. 23వ వచనం నుంచి 31లో ఏమని రాస్తుంది? వారు విడుదల నొంది, అవునా? 31వ వచనం, వారు ప్రార్థన చేయగా, వారు విడుదల పొంది ప్రార్థన చేయగా. ఏమిటి అక్కడ పరిస్థితి? మొదటి 3 వచనాలు చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. 4వ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథం, యాక్ట్స్ 4 చాప్టర్, ఫస్ట్ 3 వర్సెస్. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దూకైలను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకుని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. జాగ్రత్తగా వినండి. 5వ వచనం, మరునాడు అధికారులను పెద్దలను. ఎవరు చెప్పండి వీళ్ళు? దేశంలో 2 వర్గాలు. మొదటి వర్గం మతానికి సంబంధించిన వాళ్ళు, రెండో వర్గం పరిపాలనకు సంబంధించిన వాళ్ళు. ఒకటి రిలీజియన్, రెండవది గవర్నమెంట్. వీళ్ళిద్దరూ కలిశారు సంఘానికి విరోధంగా, సంఘ కార్యకలాపాలు నిరోధించడానికి, సంఘం అడుగుకు ముందుకు వేయకుండా ఉండడానికి, సంఘాన్ని అభ్యంతరపరచడానికి, సంఘాన్ని బాధ పెట్టడానికి, వాక్యం ప్రకటించే వారిని హింసించడానికి వాళ్ళు తమ వంతు తాము చేయడానికి సిద్ధపడినప్పుడు సంఘం ఏం చేసింది? మనం చదువుకున్న అపోస్తలుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనంలో సంఘము ప్రార్థించుచూ ఉండెను. ఇలాంటి సమయం కాదా అది? ఇదే సమయం. భారతదేశ స్థితి ఇది కాదా ఇవాళ? ఆర్ we seeing a favorable condition from the government? Are we observing any favor to the church? No. Everywhere we are seeing enmity, opposition. సంఘం పని ఏమిటి ఇప్పుడు? వాట్ వీ మస్ట్ డూ ఇన్ దిస్ కండిషన్? ఏం చేయాలి మనం? ఏదది? ఎక్కడ ప్రార్థన? ఎవరు చేస్తున్నారు? ఎవరికేం అవసరం? మా ఇంట్లో మేము బాగానే ఉన్నాం, మాకు గడుస్తుంది బాగానే, మాకేం కష్టం లేదు, వీఆర్ మెయింటైనింగ్, అంతే. ఎవడు ప్రార్థన చేయడంలా. ఇది ఎవడు సమస్య అనుకుంటున్నారు? అంతే. ఇది క్రీస్తు ప్రభు శిరసత్వంలో ఉన్న సంఘం సమస్య. ఇది ఒక అంత్యోక్తి కాదు, మరి ఇంకొక బెరయాది కాదు, మరొక బైర్షబాది కాదు, మరొక సియోంది కాదు. ఇది భారతదేశ సంఘం అంతటి సమస్య ఇది. కానీ మనం మాత్రం మిన్నకుండిపోయాం, నిమ్మకు నీరెత్తినట్టున్నాం, పట్టింపు లేని ప్రజలంగా ఉన్నాం. మనం తినడం, మనం పండుకోవడం, మనం మన గురించే తప్ప మనం ఎవరిని గురించి ప్రార్థన చేసేటువంటి స్థితిలో లేవు. వెరసి మనమందరం స్వార్థపరులమయ్యాం. వీఆర్ ఆల్ సెల్ఫిష్ పీపుల్. దేశాన్ని గురించి మనకు పట్టదో, సంఘాన్ని గురించి మనకు పట్టదో, బాధలు అనుభవిస్తున్నారు గురించి మనకి ఏ బాధ ఉండదు. మీ పిల్లాడికి బాగోకపోతే నిద్ర పట్టదు మీకు.
మీ అమ్మాయి కష్టం వస్తే అన్నం మానేస్తారు మీరు, కానీ సంఘానికి శ్రమ వస్తే మాత్రం నాది కాదు అన్నట్టుంటారు. నాకెందుకు? వాళ్ళ తిప్పలాళ్ళు పడతారు బ్రదర్, ఆడు ఏం చేశాడో గనక. నిన్న అక్కడ, రేపు ఇంకో చోట, ఎల్లుండి ఇక్కడికి వస్తుంది, రాదా? మన బాధ్యత ఏది? ఏం ప్రార్థన చేస్తున్నారు సంఘంగా? ఎక్కడ చేస్తున్నామో చెప్పండి. మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నామని చెప్తారా? వీళ్ళందరూ కలిసి ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు ప్రార్థన ఆరంభమైంది, ప్రార్థన కొనసాగుతుంది. ప్రార్థన అనేది బలమైన శక్తిగా పాతాళలోక ద్వారాలు, దాని ఎదుట వణికే స్థితి ఉంది అక్కడ ప్రార్థన దగ్గర. కానీ మనకు అది లేదు. మనం ప్రభువుని గురించి గొప్పగా చెప్తాం, ఆయన చేసిన గత కార్యాల గురించి గొప్పగా చెప్తాం, కానీ ఇవాళ మాత్రం ఆయన శక్తి మన ద్వారా విడుదల కాదు. మన ద్వారా దేవుని కార్యాలు జరగవు. కేవలం మనం బ్రతుకు తెరువు కోసం చేస్తున్న పనులు ఇవన్నీ అంతే. ఎవరికి వాళ్ళం వ్యక్తిగతంగా ఆహా ఓహో అనిపించుకోవడానికి. we became lifeless. Our godliness became meaningless. Our prayer became powerless. Totally we became loveless. దేవుణ్ణి ప్రేమించటం పోయింది మనలో. ఇది మీ కొరకు విడబడిన శరీరం అనగానే అబ్బా, ఇది నీ కొరకు చిందించబడిన రక్తం అనగానే ఆహా ఫర్ మీ, నా కోసం అనుకుంటున్నాం. కానీ ఆయన ఏం పడ్డాడు, ఆయన ఎంత శ్రమను అనుభవించాడు, ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు, ఆయన ఎలా బాధను అనుభవించాడు, తలను ముళ్ళ కిరీటం పెట్టుకోవాల్సిన అవసరం ఆయనకి ఏంటండి? మహిమా కిరీటధారి ఆయన, జీవ కిరీటం పెట్టగలిగిన వాడు, పెడుతున్నవాడు. ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టడం ఏంటి? అధికారులు సింహాసనం మీద కూర్చుండబెట్టి పరిపాలకులు సింహాసనం మీద దించేవాడి చేతిలో రెల్లు పెట్టాల్సిన అవసరం ఏంటి? 5 రొట్టెలు 2 చేపలు విరిచి 5,000 మందికి ఆహారం పెట్టినవాడు, గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరిక తీరుస్తున్నవాడి చేతులకు మేకులు కొట్టాల్సిన అవసరం ఏంటి? నీళ్ల మీద నడిచినవాడు, సమయానికి వారిని చూసి కొండ మీద నుంచి దిగి వచ్చి వెలుపలికి తీసి అద్దరికి చేర్చినవాడు, నాయీను గవిని దగ్గరికి శ్మశానానికి వెళ్ళకముందే ఆ విధవరాలి కుమారుని పాడిని ముట్టడానికి సమయానికి వచ్చినవాడు, సుకారు బావి దగ్గరికి నడిచి వచ్చినవాడు, పెందలకడనే దేవాలయానికి వెళ్ళినవాడు, ఆమెను రాళ్ళతో కూడి చంపేస్తారని తెలిసి మన విషయంలో ఆయనే జోక్యం చేసుకుని ఇన్ని కార్యాలు చేస్తే మనం మాత్రం ఆయన గురించి ఏ పట్టింపు మనకు లేదు. ఆయన విమోచించిన సంఘాన్ని గురించి ఏ పట్టింపు లేదు. తన మహిమకు ఆయన సంఘాన్ని పిలిచాడు, మన వంతు మనం ఏం చేయలేం. ఆయనే చూసుకుంటాడు, అది ఆయన బాధ్యత, ఆయన చేసుకుంటాడు. మనం మాత్రం తిని నిద్రపోదాం, 3 ముక్కలు ఆరాధన చేసి గొప్పవాళ్ళం అనుకుందాం. దేవునికి ఇచ్చే సరిపోయింది అనుకుందాం. దేవునికి ఇవ్వడం అనేది గొప్పతనంగా ఫీల్ అవుతున్నాం అంతే, అసలైంది లేదు. మతం, రాజకీయ పరిస్థితులు, సంఘ కార్యకలాపాల మీద దాడి చేస్తున్నప్పుడు ప్రార్థించే సంఘం అక్కడ ఉంది, కానీ ప్రార్థించే సంఘం ఇక్కడ లేదు. ప్రసంగించే వాళ్ళం చాలామంది ఉన్నాం, రాతలు రాసేవాళ్ళం చాలామంది ఉన్నాం, 30 సంవత్సరాల నుంచి జర్నలిస్ట్ అని గవర్నమెంట్ నుంచి తీసుకున్న వాళ్ళం ఉన్నాం, 34 సంవత్సరాల నుంచి పత్రిక నడుపుతూనే ఉన్నాం. బట్ ప్రార్థన మాత్రం లేదు. లేదు. 100 పుస్తకాలు రాయి బాబు వెంకటరత్నం, ఎందుకు అవన్నీ? శూన్యం, ఉపయోగం లేవు. ఎప్పటికీ అవి జరుగుతున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఆత్మలు రక్షించబడాలంటే ప్రార్థించే సంఘం ఏది? ఎన్నో కరపత్రాలు వెళ్ళినాయి,
అవి ఆత్మకార్యం జరిగించాలంటే ప్రార్థన చేసేవాడేడి? ఐదు, ప్రార్థించే విధానం చూద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ వీరితో పాటు కొందరు ఏక మనసుతో వారు కలిసి ప్రార్థన చేశారు. 4:31 వారు ప్రార్థన చేయగా కలిసి ప్రార్థన చేశారు వాళ్ళు. ఆరో అధ్యాయం 6వ వచనం. వీరు ప్రార్థన చేసి కలిసి ప్రార్థన చేశారు వాళ్ళు. 12వ అధ్యాయం 5వ వచనం. సంఘము ప్రార్థన చేసింది, కలిసి ప్రార్థన చేశారు వాళ్ళు. ఇప్పుడు అంటాను, సహవాసంగా కలిసి ఎప్పుడు ప్రార్థన చేసామో చెప్పండి మీరు. ఇదివరకు అది ఏ హాలిడే అయినా కలుసుకుని ప్రార్థన చేసుకునేవాళ్ళం. రాను రాను ఏమైందో తెలుసా? హాలిడే వస్తుందా, అమ్మో ప్రార్థన పెడతాడేమో, అందువల్ల ఈసారి పెట్టకుండే బాగుండు, పలానా చోటుకు వెళ్ళాలి. ప్రార్థనకు సమయాన్ని కేటాయించుకోవడానికి మెల్లమెల్లగా మీ ఆసక్తి తగ్గింది. అందుకని ప్రార్థనా సమయం కోసం సెలవు దినాలను మనం విడిచిపెట్టేసుకున్నాం. నిజంగానే మీకు ఆసక్తి ఉంటే ప్రార్థన చేద్దాం అని అంటే మనం 2022లో సెలవు దినాలన్నిటినీ ప్రార్థనా దినాలుగా మర్చుకోవచ్చు. లేదుగా. బైబిల్ స్టడీకి వచ్చేవాళ్ళు, విజ్ఞాపనకు వచ్చేవాళ్ళు, వాళ్ళు వస్తారు, ఏం పర్వాలేదు, వాళ్ళు వస్తారు. కానీ మిగతా వాళ్ళు రారు. కలిసి ప్రార్థన చేయడం అనేది అవశ్యం. చూడండి, రెండవ విధానం అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకెక్కెను. బహుశా శీతాకాలమేమో, లేకపోతే వర్షాకాలమో, మబ్బుంటే ఎక్కాడేమో, లేకపోతే ఎండవేళ ఎలా ప్రార్థన చేసుకుంటామండి ఎండలో, అంతేగా. రహస్యంగా ప్రార్థన చేసుకోవాలి అనిపించింది. మధ్యాహ్నం 12 గంటలకు పైకి వెళ్ళాడు. బిల్డింగ్ మీద ఎవడు చూడగా, మనం మాత్రం చెయ్యం. వ్యక్తిగత ప్రార్థన అనేది నేటి దినాల్లో కనిపించకుండా పోయింది. ఎక్కడా లేదు వ్యక్తిగత ప్రార్థనలో. వ్యక్తిగతంగా రహస్యంగా చేసే ప్రార్థనలు అసలు లేవు. దీన్ని ఏకాంత ప్రార్థన అంటారు. ఎక్కడున్నాయి? లేవు. 27వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 27వ అధ్యాయం. 27వ అధ్యాయం 23వ వచనం. నేను ఎవని వాడనో, ఎవని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి. అవునా? ఏం జరిగిందనమాట? అరే పెద్ద గాలి వీసింది, చస్తామో బతుకుతామో తెలియదు. అలాంటి సమయంలో రాత్రివేళ పౌలు గారు ఒంటరిగా ప్రార్థన చేసుకోవడానికి మేడలో ఉన్నాడు, ఓడలో ఉన్నాడు. ఓడ పైకి వెళ్ళాడేమో తెలియదు. పగలు రహస్య ప్రార్థన ఉంది, రాత్రిపూట కూడా రహస్య ప్రార్థన ఉంది. ఎక్కడుంది మనకి?
ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం? మీరు చెప్పండి ఇప్పుడు నాకు. ఆఖరి మాట, అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఇద్దరూ కలిసి బహిరంగంగా ప్రార్థన చేస్తున్నారు, గట్టిగా ప్రార్థన చేస్తున్నారు. చాలామందికి ఓ భయం ఉంది, మనం ప్రార్థన చేస్తూ ఉంటే అపవాది వింటాడేమోనని. ఇదో పెద్ద భయం. మోకరించి ఫలానది అడిగితే అక్కడ వాడు ఎక్కడ వింటాడో, లోపల చేసుకుంటే ఎండగా. అంటే దేవుని గురించి నీ అవగాహన ఎంత? దేవుని గురించి నీ అవగాహన ఏమిటి? అంటే వాడు చెడగొడితే నీ ప్రార్థన పోద్దా? వాడిని అధిగమించి దేవుడు శక్తి కలిగి చేయలేనుడా? వారు బహిరంగంగా ప్రార్థన చేశారు కలిసి. ఆ చెరసాలలో దెబ్బలు తగిలిన ఆ సమయాన్న ఇద్దరూ కలిసి ప్రార్థన చేశారు. బిగ్గరగానే ఇద్దరూ కలిసి పాట పాడారు, మౌనంగా కాదు, బిగ్గరగానే. ఈ రోజున మనలో లేనిది, మనం చేయనిది, సంఘంగా ఆచరించనిది ఏమిటి? మీరు చెప్పండి ఇప్పుడు. ప్రార్థనే. ప్రార్థనే. ప్రార్థన యొక్క ఫలితాన్ని చూద్దాం త్వరగా. ప్రార్థన యొక్క ఫలితం ఏమిటి? అపోస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ప్రార్థన యొక్క అత్యున్నతమైన ఫలం ఏమిటంటే ఇట్ గివ్స్ బోల్డ్నెస్ అండ్ కరేజ్ టు యూ. ధైర్యం ఇస్తుంది ప్రార్థన నీకు. పిరికితనం ఉండదు నీలో, ధైర్యం ఉంటుంది. పిరికివాడివి కావు, నువ్వు ధైర్యవంతుడు అవుతావు. నెంబర్ 1. నెంబర్ 2, 4వ అధ్యాయం 33వ వచనం. 33వ వచనంలో ఇలా రాసింది, ఏముందంటే 32 చదువుదాం లేకపోతే ముందు 32 చూడండి. వారికి కలిగినదంతయు సమిష్టిగా ఉండెను, పైన ఏక హృదయం ఏకాత్మ. వారికి ఐక్యత కలిగింది. ధైర్యం మాత్రమే కాదు, వన్నెస్, యూనిటీ కేమ్ బికాస్ ఆఫ్ ద ప్రేయర్. ప్రార్థనను బట్టి ఐక్యత వచ్చింది. 2, 3. ఇప్పుడు చూడండి 33వ వచనం. ఇదియుగాక బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి అపోస్తలులు సాక్ష్యం ఇచ్చారు. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. గొప్ప కృప వారిలో ఉంది. దే రిసీవ్డ్ గ్రేట్ గ్రేస్. గొప్ప కృప. వారు కృపనొందిన వారయ్యారు, వారు ఐక్యత గల వారయ్యారు, వారు ధైర్యవంతులయ్యారు. చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయంలోని 5వ వచనంలో, వారు ప్రతి వానికిని వాని అక్కర కొరకు పంచిపెట్టిరి. వారు గొప్ప దాతృత్వం గలవారయ్యారు. ఇతరుల అవసరతలు పట్టించుకునేవారయ్యారు. అవసరం దగ్గర ముఖం తిప్పుకునేవాళ్ళు కాలేదు వాళ్ళు. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను చూడండి. 4వ అధ్యాయం 33వ వచనం.
బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. బలమైన సాక్ష్యం వారి నుంచి వెలుపలకు వచ్చింది. ఎంతమంది రక్షించబడ్డారో మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి వరుస పెట్టి. ఇది ప్రార్థన గురించి. సంఘం ప్రార్థించింది అన్నప్పుడు ప్రార్థన ఎలా ఆరంభమైంది, ప్రార్థన ఎలా కొనసాగిందో మీరు స్పష్టంగా చూశారు. ఆయన మన కొరకు సిలువలో మరణించినవాడు, ఆఖరి రక్తబొట్టు వరకు దారిపోసినవాడు, చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచినవాడు, నేటికి సజీవుడు. ఆయన పాదాల దగ్గరికి వచ్చేటప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నేను కొరతగా ఉందయ్యా, ప్రార్థన లేదు నా బతుకులో. నేను ప్రార్థనాపరుని అయ్యుంటే నా కుటుంబం ఇలా ఉండేది కాదు. వాళ్ళెలా నేను అంటున్నాను, కానీ లోపం నాదే, తప్పు నాదే, బలహీనుని నేనే. నేను సడుగుతున్నాను, నేను తొందరపడి మాట అంటున్నాను, నేను ఇతరులను బాధ పెడుతున్నాను, ఇతరులు నన్ను బాధ పెట్టారు అనుకుంటున్నాను, నా ఇష్టానుసారంగా నా నాలుక నేను వాడుతున్నాను. కారణం నేను ప్రార్థన లేనివాడిని, ప్రార్థన శూన్యుని నేను ప్రభువా. నా వల్ల నీకేం ప్రయోజనం కలగటంలా, అయినా మరలా నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నావు. నీ పాదాల దగ్గర మరోసారి క్షమాపణ కోరుకుంటూ ప్రార్థించడానికి నాకు మంచి సమయాన్ని, మంచి మనస్సును ఇమ్మని ప్రార్థన చేద్దాం. మోకరించండి. ప్రేమగల గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, వందనాలు, స్తోత్రాలు నాయన. మహిమ కలిగిన మీ చేతులకు మా ఈ సమయాన్ని అప్పగించుకుంటూ ఉండగా యోగ్యమైన రీతిలో బలలో పాలుపంపులు పొందడానికి కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరూ మోకరించండి, కండ్లు మోయండి.